ఈరోజు క్లాస్లో లింక్డ్ఇన్లో యాడ్స్ ఎలా రన్ చేయొచ్చు, లింక్డ్ఇన్లో అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో లింక్డ్ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అండి. యూజువల్గా లింక్డ్ఇన్లో ఎంప్లాయర్స్ అంటే హైర్ చేసుకునే వాళ్ళు, కంపెనీస్ అట్లాంటి వాళ్ళని ఎంప్లాయర్స్ అంటారు. జాబ్ కోసం ఆర్ జాబ్ చేసే వాళ్ళని ఎంప్లాయీస్ అంటారు. జాబ్ కోసం చూసే వాళ్ళని సో జాబ్ సీకర్స్ అంటారు. సో ఇంకా స్టూడెంట్స్, సో ఇలాంటి వాళ్ళందరూ యూజువల్గా లింక్డ్ఇన్లో ఉంటారు అనమాట. సో దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ నెట్వర్క్. సో మనం ఈ లింక్డ్ఇన్లో యాడ్స్ రన్ చేయాలి అంటే వీ మస్ట్ హ్యావ్ ఏ లింక్డ్ఇన్ కంపెనీ పేజ్. సో లింక్డ్ఇన్ కంపెనీ పేజ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఫేస్బుక్లో బిజినెస్ పేజ్ ఎలాగనో ఇక్కడ కూడా కంపెనీ పేజ్ ఎలాగనమాట. టర్మ్స్ చేంజ్ అవుతాయండి, కాకపోతే సో వర్కింగ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఓకే. సో లింక్డ్ఇన్ కంపెనీ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత లింక్డ్ఇన్ క్యాంపెయిన్ మేనేజర్ అకౌంట్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో ఫేస్బుక్లో ఎట్లా యాడ్స్ మేనేజర్ అకౌంట్ ఉంటుందో ఇక్కడ లింక్డ్ఇన్లో దాన్ని క్యాంపెయిన్ మేనేజర్ అకౌంట్ అంటాం అనమాట. సో లింక్డ్ఇన్ క్యాంపెయిన్ మేనేజర్ అకౌంట్. సో జస్ట్ నేమ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అంతే. ఓకే. సో నా ఈ లింక్డ్ఇన్ కంపెనీ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? సో లింక్డ్ఇన్ కంపెనీ పేజ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఫేస్బుక్లో బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఎలాగ ఫేస్బుక్లో ఒక పర్సనల్ అకౌంట్ ఉండాలో లింక్డ్ఇన్లో కూడా అలాగనే మనకు ఫస్ట్ ఒక పర్సనల్ అకౌంట్ అనేది ఉండాలండి. సో ఆబ్వియస్లీ అందరికీ లింక్డ్ఇన్లో ఒక అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ యూ లాగిన్ టు యువర్ అకౌంట్ అండ్ ఆల్, సో మీరు ఈ ఫర్ బిజినెస్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు కంపెనీ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో స్క్రోల్ డౌన్, ఇక్కడ మీకు క్రియేట్ ఏ కంపెనీ పేజ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మీ పేజ్ టైప్ ఏంటి అనేది చూస్ చేసుకోండి ఇక్కడ. సో మీరు ఒక కంపెనీనా అయితే కంపెనీ, సో జస్ట్ ఒక షోకేస్ పేజ్ మీది అలా అనుకుంటే షోకేస్ పేజ్ అంటే సమ్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ కోసం అండి ఇది. ఓకే. సబ్ పేజెస్ అసోసియేటెడ్ విత్ అన్ ఎగ్జిస్టింగ్ పేజ్ లైక్ సమ్ బ్రాండ్స్ అట్లాంటివి కావాలనుకుంటే ఇది. సో ఒకవేళ కనుక మీది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయితే స్కూల్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ అలాంటిది అయితే ఈ పేజ్ క్రియేట్ చేసుకోండి అలా చెప్తా ఉందన్నమాట. సో ఐఎమ్ చూసింగ్ కంపెనీ. సో మీ కంపెనీకి ఒక నేమ్ అనేది ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ లైక్ డిజీ రెడీ కోర్సెస్ సంథింగ్. అండ్ దెన్ చూడండి ఇది అవైలబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ చెప్పేస్తుంది చూడండి. సో యూజర్ నేమ్ అంటారు కదా, ఆ యూజర్ నేమ్ నేను సోషల్ మీడియా హ్యాండిల్స్ అని ఇంతకుముందు చెప్పున్నా. సో ముందే చెక్ చేసుకోండి అవైలబుల్ ఉన్నాయా లేదా అని. సో దట్ ఈస్ వాట్ ఈ సోషల్ మీడియా హ్యాండిల్ అవైలబుల్ ఉందా లేదా అంటే అవైలబుల్ లేదంటండి. సో ఆల్రెడీ ఇన్ యూస్. సో వేరేది ఏదైనా చూస్ చేసుకోండి అని చెప్తా ఉంది. సో నేను సంథింగ్ ఐ యూస్ చూడండి, ఆల్ఫాబెట్, న్యూమరిక్, హైఫన్ ఇవి మాత్రమే యూస్ చేయొచ్చు. సో చైనీస్, కొరియన్ ఈ క్యారెక్టర్స్ మాత్రమే యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. నేను సో ఇది కూడా నాట్ అవైలబుల్. సో ఓకే. సో ఐ చూస్ సంథింగ్ లైక్ కెన్ ఓన్లీ యూస్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్, అన్ని లోయర్ కేసే వాడుతున్నా. న్యూమరిక్, హైఫన్, చైనీస్, జపనీస్ ఆర్ కొరియన్ క్యారెక్టర్స్. సో అన్ని అన్ని కరెక్ట్గానే ఉన్నాయండి ఇక్కడైతే. అన్ని స్మాల్ లెటర్స్లోనే వాడాను నేను. ఇట్స్ ఓకే, లాస్ట్లో చూద్దాం. నా మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. సో ఐ గివ్ దిస్ వెబ్సైట్ యూఆర్ఎల్ అండ్ దెన్ ఇండస్ట్రీ. మీరు మీ పేజ్ అనేది దేనికి సంబంధించింది? సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిందా, రియల్ ఎస్టేట్ సంబంధించిందా, లేకంటే వాట్? సో డిజిటల్ మార్కెటింగ్ సంథింగ్ అని ఇస్తున్నా. సో ఆప్షన్ లేకపోతే ఓకే నేను మార్కెటింగ్ అని ఇస్తాను. సో మార్కెటింగ్ సర్వీసెస్, ఆర్గనైజేషన్ సైజ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో 0 to 1. దెన్ ఆర్గనైజేషన్ టైప్, సో పబ్లిక్ కంపెనీనా, ప్రైవేట్ కంపెనీనా, గవర్నమెంట్ రిలవెంటా, సోల్ ప్రొపరేటర్షిప్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూస్ ప్రాపర్లీ. అండ్ దెన్ యూ కెన్ గివ్ ఏ లోగో. సో మీ ఫేస్బుక్ పేజ్కి ఎలా ఒక లోగో ఇస్తారో ఇక్కడ కూడా ఒక లోగో ఇవ్వండి, అప్లోడ్ ఏ లోగో. అండ్ యూ కెన్ గివ్ ఎ ట్యాగ్ లైన్ ఆల్సో, లైక్ స్మాల్ డిస్క్రిప్షన్ చూడండి 120 characters వరకు.
సో మీ కంపెనీ పేజ్ దేని గురించి, వాట్ ఇట్ ఈస్ అబౌట్ అనేది మీరు ఇవ్వచ్చు అనమాట. సో గివ్ ది యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ అ పేజ్. మీ కంపెనీ పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ పేజ్. సో లింక్డ్ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా పేజ్ ఉంటే మీరు దానికోసం చదవచ్చు. సో నేనైతే కరెక్ట్గానే ఇచ్చానండి. సో లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ కానీ, న్యూమరిక్స్ కానీ, హైఫెన్స్ కానీ, సో ఇవి మాత్రమే యూస్ చేయొచ్చు అంటే నేను అన్ని లోయర్ కేస్ క్యారెక్టర్సే ఇస్తున్నాను. సో linkedin.com/company. సో సింపుల్గా ఇలా ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు పోయింది చూడండి, ఇందాక సమ్ ఎర్రర్ అయి ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఓకే, రైట్. సో ఇలా మీరు మీ యూజర్ నేమ్ కానీ, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ముందుగానే అవైలబుల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో దట్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మీరు ఏమైనా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు వెబ్సైట్ క్రియేట్ చేసేసుకున్నారు. ఓకే, మీరు వెబ్సైట్ క్రియేట్ చేసేసుకున్నారు, తర్వాత ఏమో ఇక్కడ అవైలబుల్ లేవు సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే ప్రాబ్లం అవుతుంది. అందువల్ల నా ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక పేజ్ ఉందండి. సో వన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ ది పేజ్ అండ్ ఆల్, సో మీరు ఒక కంపెనీ పేజ్ క్రియేట్ చేసేసారు. చేసిన తర్వాత అది ఎలా చూసుకోవచ్చు. సో మీరు మీ లింక్డ్ఇన్ పర్సనల్ అకౌంట్లో హోమ్ పేజ్లో కనుక వెళ్తే కొంచెం స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తాయండి. మీరు ఏమేమి పేజెస్ ఉన్నాయవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఆర్ఎల్స్ మీరు మీ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తా, దాని మీద క్లిక్ చేసుకున్నా సరే అండర్ మేనేజ్ మీకు ఏమేం పేజెస్, కంపెనీ పేజెస్ అవైలబుల్ ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో యూ కెన్ క్లిక్ ఆన్ దట్ అండ్ యూ కెన్ ఓపెన్ దట్ అండ్ యూ కెన్ గో దేర్. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత సో మీరు ఈ పేజ్లో ఏమైనా పోస్ట్ చేయాలన్నా పోస్ట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ పోస్ట్ ఇమేజెస్, వీడియోస్, వాట్ ఎవర్ యూ వాంట్. సో ఈవెన్ యూ కెన్ రైట్ ఆర్టికల్స్ ఆల్సో హియర్. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ అన్న క్లాస్ చెప్పున్నా, అక్కడ ఐ సెడ్ ఇట్. సో మీరు ఏమైనా డాక్యుమెంట్స్ పోస్ట్ చేసుకోవాలన్నా యూ కెన్ ఆల్సో రైట్ ఆర్టికల్స్ అండి. సో లింక్డ్ఇన్లో అయితే అండ్ ఏమైనా మీకు చేంజెస్ కావాలి ఇక్కడ, కవర్ ఫోటో లైక్ సచ్ థింగ్స్, ఇక్కడ ఏమన్నా కవర్ ఫోటో చేంజ్ చేసుకోవాలి, సంథింగ్ లైక్ దాట్. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ కెన్ చేంజ్ దాట్. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మీకు, కవర్ ఫోటో కానీ ప్రొఫైల్ పిక్చర్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ యూ పోస్ట్ ఎనీథింగ్ అంటే మీరు పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత సో మీ పోస్ట్ ఎంతమందికి రీచ్ అవుతా ఉంది, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు మీ పోస్ట్తో, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్ టిల్ నా? Yes. అండ్ దెన్ హియర్ ఐ స్క్రోల్ డౌన్ అ బిట్. అండ్ దెన్ ఇక్కడ మీరు కాంపిటీటర్స్లో కనుక వెళ్తే సో మీ కాంపిటీటర్స్ని కోసం కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. చూడండి, సో ఇలా నేను 2 కాంపిటీటర్స్ని కంపేర్ చేస్తున్నా కదా, అలా మీరు కాంపిటీటర్స్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమూవ్ ఇట్ ఆల్సో. కంపేర్ గ్రోత్, ఎడిట్ కాంపిటీటర్స్. సో ఇది తీసేస్తే ఏదైనా వేరేది పెడతాం అంటే మీరు పోస్ట్ చేస్తూ ఉంటే మీకు చేంజెస్ అనేది తెలుస్తాయి. సో వాళ్ళు ఎంత ఫార్వర్డ్లో ఉన్నారు, మనం ఎలా పోస్ట్ చేస్తున్నాం అనేది. సో యూ కెన్ చూస్ యువర్ కాంపిటీటర్స్ లైక్ దిస్ అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ సేవ్. సో చూడండి వాళ్ళు ఎలా పోస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కొంతగా 114 ఫాలోవర్స్ వచ్చారంట, ఇన్ని పోస్ట్ చేశారంట, ఇన్ని కమెంట్స్ చేశారంట. సో హౌ ఈస్ ఇట్ గోయింగ్ అనేది మీరు ఇలా వేరియస్ కాంపిటీటర్స్తో కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లాంటి కంపారిజన్ అనేది అయితే వేరే ప్లాట్ఫామ్స్లో మీకు అవైలబుల్ ఉండకపోవచ్చు, ఇక్కడైతే అవైలబుల్ ఉంది. సో అండ్ యూ కెన్ ఆల్సో మేనేజ్ ది అడ్మిన్స్ అంటే మీరు ఒకరే మీ పేజ్ని మేనేజ్ చేయలేకపోతున్నారు, సో వేరే వాళ్ళకు మీరు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అన్నట్టు. సో యూ కెన్ గివ్ యాక్సెస్ అనమాట. సో యూ కెన్ హ్యాపీలీ గో టు సెట్టింగ్స్. సో వేర్ ఈస్ ది సెట్టింగ్స్ హియర్? హియర్ ఇట్ ఈస్, కింద ఉందండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు మేనేజ్ అడ్మిన్స్లోకి వెళ్ళి యూ కెన్ క్లిక్ ఆన్ యాడ్ అడ్మిన్. సో మీరు ఎట్లాంటి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూడండి. సూపర్ అడ్మిన్ అంటే సో దిస్ రోల్ మేనేజెస్ ఎవ్రీథింగ్ ఆన్ ది పేజ్ అంటే ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తాం అనమాట. కంటెంట్ అడ్మిన్ అంటే సో కంటెంట్ అని పేరులోనే ఉంది. సో అతను ఓన్లీ కంటెంట్ పోస్ట్ చేయడం, కమెంట్స్ హ్యాండిల్ చేయడం, సో మెసేజ్కి రెస్పాండ్ అవ్వడం, అనలిటిక్స్ చూడడం, సో ఇవన్నీ కూడా చేయగలుగుతాడు. అనలిస్ట్ ఇలా 3 కైండ్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయన్నమాట.
సో మీరు ఎలాంటి యాక్సెస్ కావాలంటే అలాంటి యాక్సెస్ని చూస్ చేసుకొని సో సర్చ్ చేయొచ్చు, ఎవరికి అసైన్ చేయాలి ఈ రోల్ అనేది మీరు చూస్ చేసుకొని అసైన్ చేయొచ్చు అనమాట. లైక్ సో లైక్ దిస్ మీకు అందరి డేటా వస్తుంది, వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది చూస్ చేసుకోండి హ్యాపీగా. సో యూ కెన్ చూస్ ఇట్, అతనికి ఏ రోల్ ఇవ్వాలనుకుంటున్నారు అందరు క్లిక్ ఆన్ సేవ్. సో వాళ్ళకు ఒక నోటిఫికేషన్ అనేది వెళ్తుంది, కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. సో వాళ్ళు ఆ రిక్వెస్ట్ని కనుక యాక్సెప్ట్ చేస్తే దే కెన్ ఆల్సో స్టార్ట్ మేనేజింగ్ అవర్ పేజ్. సో మనకు కొంచెం బర్డన్ అనేది తగ్గుతుంది అనమాట. సో దట్స్ హౌ వీ కెన్ క్రియేట్ ఎ పేజ్. సో మనం పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మన పేజ్కి వెళ్ళాలి అంటే సో మనం హోమ్ పేజ్కి కనుక వెళ్తే ఇక్కడ మై పేజెస్లో చూసుకోవచ్చు, లేదంటే ఫర్ మీ ఆర్ మీలోకి వెళ్తే సో మేనేజ్ కింద అయినా సరే మీరు క్రియేట్ చేసిన పేజెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. నా ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో లింక్డ్ఇన్ కంపెనీ పేజ్ క్రియేట్ చేయాలి అని చెప్పాను, క్రియేట్ చేసేసాం. నా లింక్డ్ఇన్ యాడ్స్ రన్ చేయాలి అంటే సో మనం లింక్డ్ఇన్ క్యాంపెయిన్ మేనేజర్ అకౌంట్లోకి వెళ్ళాలి, రైట్. ఐ క్లోజ్ దిస్. సో ఈ లింక్డ్ఇన్ యాడ్స్ అనేవి ఎలా ఉంటాయి, సో మీరు ఇవి పోస్ట్లో చూడొచ్చండి. సేమ్ లైక్ ఫేస్బుక్లో ఇవి స్పాన్సర్డ్ కానీ ప్రమోటెడ్ అని రాసి ఉంటారు, ఇలా చూడండి ఇది లింక్డ్ఇన్ వాళ్ళ యాడే. సో అలా మీరు ఆ, ఇలా చూడండి ప్రమోటెడ్. సో ఫర్ ఎవ్రీ 2 to 3 పోస్ట్ అలా ఫేస్బుక్ లాగానే మీరు యాడ్స్ అనేవి ఇక్కడ కూడా చూడొచ్చు. సో దిస్ ఆర్ పెయిడ్ ప్రమోషన్స్ షోడ్ ఆన్ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్. సో ఇవి మెయిన్గా బిజినెస్ టు బిజినెస్ వాళ్ళకి బాగా పనికొస్తాయి. సో కైండ్ ఆఫ్ లైక్ బిజినెస్ టు బిజినెస్ అంటే సో మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, ఇంకో బిజినెస్ వాళ్ళకి ఆ, మీరు యాడ్స్ రన్ చేసి వాళ్ళని గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు కూడా ఇది పనికొస్తుంది అనమాట. సో అరల్స్ మీరు ఒక కంపెనీ, సో మీరు మీ దగ్గర జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, మీరు అది కనుక ప్రమోట్ చేస్తే సో యూ వాంట్ హైర్ పీపుల్, సో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అని కూడా మీరు ప్రమోట్ చేస్తే సో దాని మీద క్లిక్ చేసి సో ఎఫెక్టివ్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఐ మీన్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ దే కెన్ అప్లై ఫర్ దట్ జాబ్ అన్నట్టు. ఓకే, క్లియర్ టిల్ నౌ? క్లియర్ అండి? Yes. సో ఇంకొకటి, సో లింక్డ్ఇన్ యాడ్స్ ఆర్ జనరలీ మోర్ ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్ టు మెటా యాడ్స్. సో మెటా యాడ్స్ కన్నా గూగుల్ యాడ్స్ కన్నా ఈ లింక్డ్ఇన్ యాడ్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి. ఎందుకంటే లింక్డ్ఇన్ టార్గెట్స్ ప్రొఫెషనల్స్. సో మీరు కంపెనీ ఓనర్స్నైనా టార్గెట్ చేయొచ్చు. సో మీకు నార్మల్ టార్గెటింగ్ విల్ బి దేర్ అని, సో ఏదైనా ప్రాపర్ పర్సన్ ఈ కంపెనీ ఓనర్కే యాడ్ కనిపించాలి అట్లన్నా కూడా మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో మెటా యాడ్స్ లాగా గూగుల్ యాడ్స్ లాగా ఇక్కడ తక్కువ బడ్జెట్తో మనం యాడ్స్ రన్ చేయలేము, కొంచెం మనీ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇంకా మనకు ఇన్ డెప్త్ ప్రొఫెషనల్ టార్గెటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండి లింక్డ్ఇన్. ఎందుకంటే లింక్డ్ఇన్లో ఎవరు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయరు, అవునా. సో ఎవరైనా సరే జాబ్ కావాలి అంటే ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేయరు కదా, ఐ మీన్ సో దేర్ No. జాబ్ రోల్, కరెంట్ జాబ్ రోల్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, సో వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి జెన్యున్ హియర్, అవునా. Yeah, సో professional. ఫేక్ ప్రొఫైల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ వాళ్ళ కెరీర్ Yes. రిలేటెడ్ మొత్తం ఇన్ఫో వీళ్ళ దగ్గర ఉంటుంది, A to Z. వాళ్ళు ఏమేం చేశారు, ఎన్ని ఇయర్స్ ఎక్కడ వర్క్ చేశారు, కరెంట్ ఏ రోల్లో వర్క్ చేస్తున్నారు, సో కొంతమంది వాళ్ళ పే స్కేల్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ విల్ బి జెన్యూన్ హియర్. మోస్ట్లీ ఫేక్ ప్రొఫైల్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. సో టార్గెటింగ్ అనేది హైలీ అక్యురేట్ టార్గెటింగ్ అనేది మనం చేయొచ్చు. సో అందువల్ల కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పాలండి, లింక్డ్ఇన్లో కన్వర్షన్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే సో యాడ్స్ మీద క్లిక్ చేసి కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడ అంతగా ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే మెయిన్గా ఇక్కడికి ఎందుకు వస్తారు, సో ఫస్ట్ థింగ్ కంపెనీస్ అయితే హైర్ చేసుకోవడం కోసం, సెకండ్ థింగ్ ఆల్రెడీ జాబ్లో ఉండే వాళ్ళైతే ఇంకా బెటర్ జాబ్ చూసుకోవడం కోసం, ఆల్ స్టూడెంట్స్ ఆర్ జాబ్ సీకర్స్, ఈ 3 కేటగిరీస్ ఉంటారు మెయిన్లీ. సో వాళ్ళు యాడ్స్ మీద క్లిక్ చేసి పోయేంత ఉండకపోవచ్చు ఒక్కోసారి, బట్ మీకు తక్కువ లీడ్స్ వచ్చినా సరే అవి ఖచ్చితంగా జెన్యూన్ అండ్ హై క్వాలిటీ లీడ్స్ ఉంటాయి, కన్వర్షన్ రేట్ విల్ బి గుడ్. సో కాకపోతే లెస్ ఉంటుంది, కన్వర్షన్ రేట్ బాగానే ఉంటుంది, క్వాలిటీ లీడ్స్ వస్తాయి, కాకపోతే లెస్, తక్కువ మంది కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అదే ఫేస్బుక్ అనుకోండి, మీరు ఒక యాడ్స్ రన్ చేస్తే 1000 మంది అయినా సరే మీ యాడ్ మీద క్లిక్ చేస్తారు, కాకపోతే దాంట్లో కన్వర్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. సో బికాస్ పీపుల్ విల్ బి దే ఫర్ టైం పాస్. లింక్డ్ఇన్లో ఎవరు టైం పాస్ చేయడానికి రారు కదా.
సో దే విల్ బి హియర్ ఫర్ కెరియర్ గ్రోత్. సో హై క్వాలిటీ లీడ్స్ అనేవి వస్తాయి మీకు, రైట్? సో తక్కువ క్లిక్స్ వచ్చినా ఆ లీడ్స్ అనేటివి క్వాలిటీ లీడ్స్. Quality. నా సో లెట్ మీ గో టు దిస్ క్యాంపెయిన్ మేనేజర్. సో లింక్డ్ఇన్ క్యాంపెయిన్ మేనేజర్కి వెళ్ళాలి. సో మీరు ఫర్ బిజినెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడ్వర్టైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ యాడ్స్ ఫర్ ది ఫస్ట్ టైం మీకు ఇక్కడ కనిపిస్తుంది అడ్వర్టైజ్ ఆన్ లింక్డ్ఇన్ అని. ఒకసారి 2 సార్లు కనుక యాడ్స్ రన్ చేస్తే మీకు ఇక్కడ పక్కన వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో వన్స్ యూ క్లిక్ హియర్ యుల్ బి రీడైరెక్టెడ్ టు లింక్డ్ఇన్ క్యాంపెయిన్ మేనేజర్. సో ఆర్ ఎల్స్ సింప్లీ యూ కెన్ గో ఫర్ linkedin.com/campaign manager. అంటే మళ్ళీ లాగిన్ ఇదంతా అవసరం లేకుండా డన్. ఎస్. సో లింక్డ్ఇన్ క్యాంపెయిన్ మేనేజర్ కూడా ఒక అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అండి, లింక్డ్ఇన్ వాళ్ళది అది. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేయాలంటే మనం మెటా యాడ్స్ మేనేజర్కి వెళ్తాం కదా. సో అలాగనే లింక్డ్ఇన్ క్యాంపెయిన్ మేనేజర్ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, సో వేర్ లింక్డ్ఇన్ యూజర్స్ వేర్ వీ కెన్ రన్ లింక్డ్ఇన్ యాడ్స్. నా సో ప్రతి అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్కి ఒక అకౌంట్ స్ట్రక్చర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అది ఫేస్బుక్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, కోరా అయినా, పింట్రెస్ట్ అయినా, ఏదైనా సరే ఒక అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో అకౌంట్ స్ట్రక్చర్ మోస్ట్లీ సిమిలర్ ఉంటుందండి, కాకపోతే ఆ నేమ్స్ అనేవి కొన్ని చేంజెస్ ఉండొచ్చు అనమాట, అంతే. సో ఐ విల్ షో యూ ది అకౌంట్ స్ట్రక్చర్ హియర్. సో లింక్డ్ఇన్ ఫాలోస్ 3 లెవెల్ హైరార్కీ. సో లింక్డ్ఇన్ క్యాంపెయిన్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత క్యాంపెయిన్ గ్రూప్స్ ఉంటాయి, తర్వాత క్యాంపెయిన్స్ అనేటివి ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అకౌంట్ లెవెల్. దిస్ ఈస్ ది టాప్ లెవెల్. ఇక్కడ మనం బిల్లింగ్, కరెన్సీ, ఎక్సెట్రా ఎక్సెట్రా, మన లింక్డ్ఇన్ పేజ్ని కనెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఈ అకౌంట్ లెవెల్లో మనం చేయొచ్చు. సో ఒక అకౌంట్ కింద మనం మల్టిపుల్ క్యాంపెయిన్ గ్రూప్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో దీంట్లో ఏమి మరి స్ట్రిక్ట్ లిమిట్ ఏమి ఉండదు. సో వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ క్యాంపెయిన్ గ్రూప్స్. నా ఈ క్యాంపెయిన్ గ్రూప్స్ అంటే ఏంటి? సో ఆల్ ది క్యాంపెయిన్స్ కెన్ బీ కెప్ట్ టుగెదర్ అండర్ ఎ క్యాంపెయిన్ గ్రూప్. మనం గనక అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్ని ఒక గ్రూప్ చేద్దాం అనుకున్నాం. సో వీ కెన్ కీప్ దెమ్ అండర్ వన్ క్యాంపెయిన్ గ్రూప్. ట్రాఫిక్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం, సో ఆ ట్రాఫిక్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అన్ని కూడా ఒక గ్రూప్ కింద పెట్టుకోవచ్చు. అలాగా మీరు మల్టిపుల్ క్యాంపెయిన్స్ అనేటివి గ్రూప్ చేసి ఒక క్యాంపెయిన్ గ్రూప్ కింద అలాట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల లాభం ఏంటి అంటే మనం మెయిన్ లెవెల్లో క్యాంపెయిన్ గ్రూప్ లెవెల్లోనే, సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ స్టార్ట్ అండ్ ఎండ్ డేస్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు యాడ్స్ రన్ అవ్వాలి, ఈ బడ్జెట్ ఎంత ఉండాలి, ఇదంతా కూడా మెన్షన్ చేసేయచ్చు. ఐ మీన్, సో ఈ క్యాంపెయిన్ గ్రూప్కి కొన్ని సెట్టింగ్స్ పెట్టేశామంటే ఆ సెట్టింగ్స్ అన్నీ దాని కింద ఉండే క్యాంపెయిన్స్కి ఆటోమేటిక్గా అప్లై అవుతాయి అన్నట్టు. సో మీకు నచ్చితే ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే సో ఏ క్యాంపెయిన్కి దానికి సపరేట్గా అయినా మీరు పెట్టుకోవచ్చు అండి, ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో హియర్ వీ కెన్ క్రియేట్ అప్ టు 1000 క్యాంపెయిన్ గ్రూప్స్ అండర్ వన్ యాడ్ అకౌంట్. ఓకే, సో మనం 1000 క్యాంపెయిన్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఒక యాడ్ అకౌంట్ కింద. Yeah, so we can create up to 1000 campaign groups. Next thing is campaign level. So here we have to define the objective. సో అసలు మనం ఎందుకు యాడ్స్ రన్ చేస్తున్నాం, మనకి ఏం కావాలి, వెబ్సైట్ విజిట్స్ కావాలా, లీడ్ జనరేషన్ కావాలా, బ్రాండ్ అవేర్నెస్ కావాలా, కన్వర్షన్స్ కావాలా, అసలు ఏం కావాలి అనేది ఈ క్యాంపెయిన్ గ్రూప్లో మనం చేస్తామన్నమాట. అండ్ వీ కెన్ ఆల్సో సెట్ ఆడియన్స్ టార్గెటింగ్. హియర్ వీ కెన్ క్రియేట్ అప్ టు 10,000 క్యాంపెయిన్స్ పర్ అకౌంట్. సో పర్ అకౌంట్ మనం 10,000 క్యాంపెయిన్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. సో అండ్ 1000 కెన్ బి యాక్టివ్. సో 10,000 క్రియేట్ చేసుకోవచ్చు అంటుంది, మళ్ళీ 1000 యాక్టివ్ అంటుంది. అంటే సో 10,000లో 1000 క్యాంపెయిన్స్ కెన్ బి రన్నింగ్, మిగతావన్నీ మీరు ఇన్యాక్టివ్ స్టేట్లో కానీ పాజ్డ్ స్టేట్లో కానీ ఆర్చీవ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అలాగా క్రియేట్ అయితే 10,000 చేసుకోవచ్చు, బట్ 1000 కెన్ ఓన్లీ బి రన్నింగ్, కెన్ ఓన్లీ బి యాక్టివ్ ఎట్ ది సేమ్ టైం. నెక్స్ట్ లెవెల్ ఈజ్ యాడ్స్ అండి. మీకు తెలుసు యాడ్స్ అంటే, సో క్రియేటివ్స్ ఇస్తాము ఇక్కడ. సో టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ, కెరోజల్ కానీ, ఈ కైండ్ ఆఫ్ క్రియేటివ్స్ ఇస్తే మనం యాడ్ అనేది రన్ చేయొచ్చు. సో వీ కెన్ క్రియేట్ అప్ టు 50 యాడ్స్. మనం 50 యాడ్స్ క్రియేట్ చేయొచ్చు అండి, సో ఒక క్యాంపెయిన్ కింద. సో బట్
50 ఆర్ నాట్ నెసరీ, ఒక 2 to 3 యాడ్స్ ప్రాపర్గా ఉన్నా సరే సరిపోతుంది. క్లియర్ టిల్లా? రైట్. Yes. సో Yeah. కాకపోతే రీసెంట్గా వీటి నేమ్స్ చేంజ్ చేశారండి. సో ఇప్పుడు దీన్ని క్యాంపెయిన్ గ్రూప్ అనకుండా క్యాంపెయిన్ అంటున్నారు. ఈ లెవెల్ని యాడ్ సెట్ లెవెల్ అంటున్నారు. ఓకే, ఫంక్షనాలిటీ అయితే సేమ్, కాకపోతే నేమ్ అనేది చేంజ్ చేశారు. సో క్యాంపెయిన్ కింద మనం మల్టిపుల్ యాడ్ సెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో సిమిలర్ యాడ్ సెట్స్ అన్ని కూడా ఒక క్యాంపెయిన్ కింద గ్రూప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇంతకుముందు క్యాంపెయిన్ గ్రూప్ అనేటోళ్ళు రీసెంట్గా నేమ్ని క్యాంపెయిన్ అనేదానికి చేంజ్ చేశారు. నా ఐ క్లోజ్ దిస్. లెట్ మీ క్రియేట్ అన్ యాడ్. ఎస్. సో క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి, అంటే మీరు క్యాంపెయిన్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నట్టు. ఆర్ఎల్స్ యూ కెన్ క్రియేట్ అన్ అకౌంట్ ఆల్సో. సో చూడండి, ఇక్కడ క్లిక్ నేను ఆల్రెడీ నాకు ఒక అకౌంట్ ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ హోవర్ చేస్తే సో మీకు ఏమేమి అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో మీకు ఇంకో అకౌంట్ కనుక క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ హియర్. సో మీరు ఇక్కడ ప్రాపర్గా ఇవ్వండి. సో నేను హరి యాడ్ అకౌంట్ అని ఇస్తున్నా. సో నాకు ఆల్రెడీ ఒక యాడ్ అకౌంట్ ఉంది, అందువల్ల నేను జస్ట్ నేమ్ ఇస్తున్నా మీకు చూపించడం కోసం. సో మీ కరెన్సీ ఎట్లా పే చేస్తారు? సో ఐ పే ఇన్ ఇండియన్ కరెన్సీ. సో ఐఎమ్ చూసింగ్ ఇండియా రూపీ. అండ్ దెన్ లింక్డ్ ఇన్ పేజ్ అనేది ఒకటి మనం లింక్ చేయాలి. సో హ్యావ్ ఎ పేజ్. సో ఐ విల్ లింక్ దిస్ పేజ్. సో నాకు 2 పేజెస్ ఉన్నాయి, నేను 2 పేజెస్లో ఒకటి లింక్ చేస్తున్నాను అనమాట. అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ దెన్ క్రియేట్ అన్ అకౌంట్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కరెన్సీ కానీ ఇవన్నీ మనం మళ్ళీ చేంజ్ చేయలేము. సో ప్రాపర్గా ఇవ్వండి. సో ఆఫ్టర్ యూ క్రియేట్ అన్ అకౌంట్ మీరు క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నా క్లిక్ ఆన్ క్రియేట్ క్యాంపెయిన్ అండ్ దెన్ క్యాంపెయిన్ డీటెయిల్స్. ఆ క్యాంపెయిన్కి ఒక నేమ్ ఇవ్వండి. సో అది క్యాంపెయిన్ అని ఇస్తున్నా, మీరైతే ప్రాపర్గా ఇవ్వండి. సో క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? సో మీరు ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా చూస్తున్నారండి. సో ఆబ్జెక్టివ్స్ మీన్స్ మన గోల్స్ ఏంటి, సో ఈ యాడ్ రన్ చేయడం వల్ల మనకు మెయిన్గా ఏం కావాలి. సో లింక్డ్ఇన్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అవేర్నెస్, కన్సిడరేషన్ అండ్ దెన్ కన్వర్షన్. అవేర్నెస్ అంటే మేక్ పీపుల్ నో అబౌట్ అవర్ బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. సో మన గురించి జనాలకి తెలియాలి అనుకుంటే మీరు అవేర్నెస్ కింద బ్రాండ్ అవేర్నెస్ అనేది చూస్ చేసుకోవచ్చు. మన యాడ్ అనేది యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్, సో ఎంత ఎక్కువ మంది కుదిరితే అంత ఎక్కువ మందికి లింక్డ్ఇన్ అనేది చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ బ్రాండ్ అవేర్నెస్, రీచ్ మోర్ పీపుల్ విత్ యువర్ పోస్ట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ కన్సిడరేషన్. సో ఎక్కువ మంది మన యాడ్తో ఎంగేజ్ అవ్వాలి ఆర్ మన యాడ్ కంటెంట్తో ఇంటరాక్ట్ అవ్వాలి, మన వెబ్సైట్ని విజిట్ చేయాలి అలా అనుకుంటే మీరు కన్సిడరేషన్ కింద ఉండే ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఎంగేజ్ అంటే లైక్, షేర్, కమెంట్, మన వెబ్సైట్ని విజిట్ చేయడం ఎక్సెట్రా. సో ఫస్ట్ థింగ్ ఈస్ వెబ్సైట్ విజిట్స్. మీకు తెలుసా అండి? సో యూజర్ అనేవాడు మన యాడ్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్కి కానీ ఆర్ఎల్స్ మనం ఏదైతే ల్యాండింగ్ పేజ్ ఇచ్చామో ఆ ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు వెబ్సైట్ విజిట్స్ని చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎంగేజ్మెంట్. సో ఎంకరేజ్ పీపుల్ టు ఇంటరాక్ట్ విత్ అవర్ కంటెంట్. సో యూజర్ అనేవాడు మన కంటెంట్ని లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, షేర్ చేయాలి, మన పేజ్ని ఫాలో చేయాలి. సో ఫర్ దాట్ పర్పస్. నెక్స్ట్ థింగ్ ఈస్ వీడియో వ్యూస్. సో మనం ఒక వీడియో కంటెంట్ అనేది ప్రమోట్ చేస్తున్నాం అనుకోండి. సో ఆ వీడియో కంటెంట్ ఎక్కువ మంది చూడాలి అని కనుక మీరు అనుకుంటే సో యూ కెన్ గో విత్ వీడియో వ్యూస్. సో నెక్స్ట్ థింగ్ ఈస్ కన్వర్షన్స్. సో ఇఫ్ యూ వాంట్ పీపుల్ టు టేక్ యాక్షన్, సో ఏదైనా వాల్యుబుల్ యాక్షన్ ఆర్ ఏదైనా మీకు బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కన్వర్షన్స్కి వెళ్ళాలి. యు నో వాట్ ఈస్ ఎ కన్వర్షన్. సో మీన్స్ సో యూజర్ అనేవాడు మన వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఏదైనా పర్చేజ్ చేయడం కానీ, ఫామ్ ఫిల్అప్ చేయడం కానీ, బ్రోచర్ డౌన్లోడ్ చేసుకోవడం, మన బిజినెస్కి కాల్ చేయడం, సో అలా ఏదైనా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ యాక్షన్ పర్ఫామ్ చేస్తే దాన్ని మనం కన్వర్షన్ అంటాం. నెక్స్ట్ లీడ్ జనరేషన్. సో కలెక్టింగ్ లీడ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ లింక్డ్ఇన్. సో ఎవరైనా సరే మన యాడ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకు ఒక ఫామ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ఆ ఫామ్ వాళ్ళు ఫిల్అప్ చేస్తారు, వాళ్ళ డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి. సో వాళ్ళు ఎక్కడికి రీడైరెక్ట్ కాకముందే ఆ ఫామ్లో వాళ్ళ డీటెయిల్స్ అనేది మనం కలెక్ట్ చేసేసుకుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వెబ్సైట్ కన్వర్షన్స్.
సో ఎంకరేజ్ పీపుల్ టు టేక్ స్పెసిఫిక్ యాక్షన్ ఆన్ అవర్ వెబ్సైట్. సో యూజర్ అనేవాడిని మన వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ సో ఏదైనా స్పెసిఫిక్ యాక్షన్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. సో వాళ్ళు మన వెబ్సైట్కి వెళ్తే సో దెర్ విల్ బి ఎ ఛాన్స్ టు టేక్ సమ్ యాక్షన్. సో ఎవరైతే కన్వర్ట్ అయ్యే ఇంట్రెస్ట్తో ఉన్నారో, ఎక్కువ ఇంట్రెస్ట్తో ఉన్నారో అట్లాంటి వాళ్ళకు మన యాడ్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ జాబ్ అప్లికెంట్స్. జాబ్ అప్లికెంట్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదండి. సో ఇక్కడ లింక్డ్ఇన్లో కంపెనీ పీపుల్ కూడా ఉంటారు, అంటే హెచ్ఆర్స్ కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. హైర్ చేసుకోవడం కోసం చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కంపెనీలో కానీ వాళ్ళ ఇండస్ట్రీలో ఏదైనా వేకెన్సీ ఉంది, జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, సో వాళ్ళకి రైట్ క్యాండిడేట్స్ కావాలి. అలాంటప్పుడు కూడా మీరు యాడ్స్ రన్ చేయొచ్చు అనమాట. సో మన జాబ్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో బై క్లికింగ్ ఆన్ అవర్ యాడ్ అన్నట్టు. ఓకే, డన్. సో ఐఎమ్ చూసింగ్ వెబ్సైట్ విజిట్స్ అండ్ దెన్ చూస్ స్టాండర్డ్ యాడ్ క్రియేషన్. సో స్టాండర్డ్ యాడ్ క్రియేషన్ ఎందుకు చూస్ చేసుకోమంటున్నా అంటే అండి, చూడండి ఇక్కడ. సో అప్లోడ్ ఇమేజ్, వీడియో అండ్ టెక్స్ట్ అసెట్స్, విల్ మిక్స్ అండ్ మ్యాచ్ దెమ్ విత్ వన్ క్యాంపెయిన్ అండ్ గెట్ ది మోస్ట్ రిజల్ట్స్ విత్ ఇన్ యువర్ బడ్జెట్. మొత్తం మేమే చూసుకుంటాము అంటుంది. ఇక్కడ మీకు కంట్రోల్ కావాలి, యాడ్ సెటప్ మీద మీకు కంట్రోల్ మంచిగా కావాలి అంటే ఇది చూస్ చేసుకోండి అని చెప్తుంది. సో ఐఎమ్ చూసింగ్ స్టాండర్డ్ యాడ్ క్రియేషన్ అండ్ దెన్ క్యాంపెయిన్ బడ్జెట్. సో బడ్జెట్ ఆప్టిమైజేషన్ చూడండి, వీళ్ళు ఆటోమేటికలీ డిస్ట్రిబ్యూట్ యువర్ క్యాంపెయిన్ బడ్జెట్ అంట. సో మోస్ట్లీ ఆటోమేటిక్ థింగ్స్ని అవాయిడ్ చేయండి, మాన్యువల్గానే వెళ్ళండి. సో దట్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. ఆటోమేటిక్ ఎనేబుల్ చేసామనుకోండి, కంట్రోల్ లింక్డ్ఇన్ చేతిలో ఉంటుంది, దానికి నచ్చినట్లు అది ఖర్చు పెడుతుంది. సో ఐఎమ్ గివింగ్ ది స్టార్ట్ అండ్ ఎండ్ డేట్. సో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నేను యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడికి. సో ఈ డేట్ నుంచి నేను ఈ డేట్ వరకు I'm going to run ads for up to this date. And then I'm clicking on next. Start date and date. Okay, next. So select your ad set type. So mostly classic వెళ్ళండి, accelerated వద్దు. సో క్లాసిక్ మీన్స్ మాన్యువల్ మోడ్. సో మనకు ట్రెడిషనల్ క్యాంపెయిన్ సెటప్ కావాలి, సో అంతా మన చేతిలోనే ఉండాలి. నేను టార్గెటింగ్, లొకేషన్ టార్గెటింగ్ ఎక్సెట్రా అన్నీ నేనే మాన్యువల్గా సెటప్ చేసుకుంటాను అని మీరు అనుకుంటే క్లాసిక్కి వెళ్ళండి. యాక్సిలరేటెడ్ మీన్స్ ఇది లింక్డ్ఇన్ కొత్తగా స్టార్ట్ చేసిన ఆటోమేటెడ్ క్యాంపెయిన్ క్రియేషన్ ఆప్షన్ అనమాట. సో ఇది ఏఐని యూజ్ చేసి స్పీడప్ చేస్తుంది యాడ్ క్రియేషన్ కానీ అదంతా, యాడ్ సెటప్ని స్పీడప్ చేస్తుంది. సో ఆటోమేటిక్ వద్దు అని ఇందాక చెప్పాను కదా, ఐఎమ్ గోయింగ్ విత్ క్లాసిక్. సో మనకు యాడ్ క్రియేషన్ వచ్చినప్పుడు మనకు నచ్చినట్లు మనం చేసుకుందాం. సో నా యాడ్ సెట్ నేమ్ అనేది ఒకటి ఇవ్వండి. సో ది రియల్ యాడ్ క్రియేషన్ స్టార్ట్స్ హియర్. Now, what you are marketing and all. So, what you are marketing means it helps LinkedIn understand what our ad is promoting. సో మన యాడ్ దేని గురించి అనేది చెప్పడానికి అనమాట. సో మనకు రిలవెంట్ యాడ్ ఫార్మాట్స్ అనేవి చూపిస్తుంది. సో సింపుల్గా డిజి రెడీ వెబ్సైట్ విజిట్స్ అండ్ దెన్ యూఆర్ఎల్ ఇవ్వండి. సో అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్ ఇఫ్ యూ వాంట్. సో ఫర్దర్గా ఉంటుంది. సో అగైన్ ఆటో టార్గెటింగ్ టు మ్యాక్సిమైజ్ రిజల్ట్స్. సో ఆటో టార్గెటింగ్ అంటే లింక్డ్ఇన్ ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తుంది మనకు రైట్ ఆడియన్స్ ఎవరు అని. లింక్డ్ఇన్నే డిసైడ్ చేస్తుంది. సో ఎవరికి యాడ్స్ కనిపించాలి, ఎట్లాంటి వాళ్ళకి యాడ్స్ కనిపించాలి అనేది ఈ లింక్డ్ఇన్నే డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ డోంట్ మాన్యువల్లీ సెలెక్ట్ టార్గెటింగ్ క్రైటీరియా బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సో మనం క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ మెన్షన్ చేయకపోయినా, మన యాడ్ కంటెంట్ కానీ, మన పాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని కానీ, సో ఇది ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తుంట. అంటే మనం మాన్యువల్గా కనుక కింద టార్గెటింగ్ ఉంటుందండి ఇక్కడ. సో మనం మాన్యువల్గా కనుక టార్గెటింగ్ అనేది సెటప్ చేయకపోతే ఈ లింక్డ్ఇన్నే ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తుంది ఎవరికి యాడ్స్ కనిపించాలి అనేది. సో బేస్డ్ ఆన్ వాట్, మన క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఫస్ట్ థింగ్ మనం ట్రాఫిక్ చూస్ చేసుకున్నాం, అదే అవర్ యాడ్ కంటెంట్. మనం టెక్స్ట్ ఇమేజ్ ఏదో ఒక యాడ్ ఇస్తాం కదా,
సో ఒక క్రియేటివ్ ఇస్తాం కదా, దాన్ని బేస్ చేసుకొని. ఇంకా మన పాస్ట్ పర్ఫార్మెన్స్, సో మన లింక్డ్ఇన్ పేజ్లో ఎలాంటి పోస్ట్ చేస్తున్నాము, ఇంతకుముందు ఏమైనా యాడ్స్ రన్ చేసామా, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని బేస్ చేసుకొని లింక్డ్ఇన్నే డిసైడ్ చేస్తుందంట ఎవరికి యాడ్ కనిపించాలి అని. సో ఐ డోంట్ వాంట్ దాట్. సో ఐ వాంట్ టు గో విత్ నార్మల్ ఆడియన్స్ క్రియేషన్. సో ఫస్ట్ లొకేషన్ చూస్ చేసుకోండి. సో ఐమ్ టార్గెటింగ్ హైదరాబాద్, ఇండియా. ఓకే. సో అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్క్లూడ్ ఎనీ లొకేషన్స్, మీరు ఎక్స్క్లూడ్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్క్లూడ్ అంటే ఈ లొకేషన్లో నా యాడ్ చూపియద్దు అని చెప్పచ్చు. బట్ అవసరం లేదండి, ఇక్కడ చూపించు అని చెప్తున్నామంటే వేరే దగ్గర చూపియద్దు అని చెప్తున్నట్లే కదా. సో డోంట్ బాదర్ ఇట్. మీకు కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఆడియన్స్ లాంగ్వేజ్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చూస్. నేను ఇంగ్లీషే చూస్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ టార్గెట్ ఆడియన్స్, నారో మీద క్లిక్ చేయండి. నారో అంటే, సో మన యాడ్ 1,00,000 మందికి కనిపించేది వేరు, 10,000 మంది అయినా పర్లేదు, మనకు సంబంధించిన వాళ్ళకి యాడ్ కనిపించేది వేరు. మీన్స్ ఎవరైతే మన ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే మన ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారో అలాంటి వాళ్ళకి యాడ్ చూపించడం ఇంపార్టెంట్. సో 1,00,000 మంది ఈజ్ బ్రాడర్ ఆడియన్స్, 10,000 మంది ఈజ్ నారోవర్ ఆడియన్స్. సో నేను నారో చేస్తున్నా. సో నాకు 1,00,000 మంది 1,000 మంది అక్కర్లేదు. సో నాకు 100 మంది అయినా పర్లేదు, ప్రాపర్ టార్గెటింగ్ అనేది నేను చేద్దాం అనుకుంటున్నా, అందుకే నారో చేస్తున్నా. సో ఆడియన్స్ అట్రిబ్యూట్స్కి వెళ్ళండి. సో ఈ ఆడియన్సెస్లో ఉండే ఆప్షన్స్ గురించి మనం రీమార్కెటింగ్ చేసేటప్పుడు మాట్లాడతాం. సో లెట్స్ గో ఫర్ ఆడియన్స్ అట్రిబ్యూట్స్ నా. సో గో టు కంపెనీ. సో అండ్ దెన్ మీరు ఒక్కొక్క టార్గెటింగ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో ఏ కంపెనీ వాళ్ళని మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు, సో కంపెనీ కేటగిరీ, సో Fortune 500 లేకపోతే ఏంటని చెప్తున్నారు చూడండి. సో Fortune 100 ఫాస్ట్ గోయింగ్ కంపెనీస్ వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారా. సో కంపెనీ కనెక్షన్స్, సో యూ కెన్ సర్చ్ ఫర్ దట్ ఇఫ్ యూ వాంట్. అండ్ దెన్ కంపెనీ ఫాలోయర్ ఆఫ్ అంటే, ఇది నాకు తెలిసి స్పెషల్గా టార్గెట్ చేయాల్సిన ఆప్షన్ ఏం పెద్ద కాదండి. ఏంటంటే, సో హియర్ వీ కెన్ టార్గెట్ పీపుల్ ఆఫ్ అవర్ ఓన్ పేజ్. మన పేజ్ని ఎవరైతే ఫాలో చేస్తున్నారో, సో ఆ ఆడియన్స్కి మన యాడ్ని చూపించచ్చు అన్నట్టు అనమాట. సో మనం ఏదైనా ఒక సింపుల్ పోస్ట్ పెట్టినా, ఆర్గానిక్ పోస్ట్ పెట్టినా సరే వాళ్ళకి కనిపిస్తుంది కదా. సో అలా కాదు, యాడే రన్ చేస్తా అంటే యూ కెన్ సింప్లీ రన్. సో చూడండి, ఇందాక ఈ మార్క్యూ అనే పేజ్ని లింక్ చేశానండి నా యాడ్ అకౌంట్కి. సో ఆ పేజ్ కనిపిస్తుంది. ఇఫ్ యూ చూస్ దిస్, యూ కెన్ షో యాడ్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్ పేజ్ అన్నట్టు. అండ్ దెన్ కంపెనీ గ్రోత్ రేట్, సో కంపెనీ గ్రోత్ రేట్ ఎలా ఉంది, అండ్ దెన్ ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో అని ఆప్షన్స్. సో కంపెనీ ఇండస్ట్రీస్, సో దేనికి రిలేటెడ్, సో నేను మార్కెటింగ్ రిలేటెడ్ అని ఇస్తున్నా. సో మార్కెటింగ్ సర్వీసెస్ ఆర్ సంథింగ్, ఆర్ ఎల్స్ మీరు ఏదైనా వేరే ఇండస్ట్రీ కూడా చూస్ చేసుకోవచ్చు అండి, ఆర్ ఎల్స్ బీపీఓ. సో ప్రాపర్గా ఇవ్వాలన్నమాట ఇక్కడ. సేల్స్ రిలేవెంట్ అండ్ సర్చ్ చేస్తాను, లేదు. సో అడ్వర్టైజింగ్ సర్వీసెస్, సో ఎలాంటి వాళ్ళకి మీ యాడ్ చూపించాలనుకుంటున్నారు, సో రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి వాళ్ళకి నా యాడ్ చూపిద్దాం అనుకుంటున్నా. సో దే మే వాంట్ మై మార్కెటింగ్ సర్వీసెస్, రైట్, అలా. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వాళ్ళకి, ఎక్విప్మెంట్ రెంటల్ సర్వీసెస్, సో రియల్ ఎస్టేట్ ఈస్ ఓకే ఫర్ మీ. సో ఇలాంటి వాళ్ళకి చూపిద్దామని అనుకుంటున్నా. సో యూ కెన్ హ్యావ్ మెనీ ఆప్షన్స్ హియర్. సో చూడండి, ఒకసారి వెళ్ళండి. సో హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, సో లైక్ దాట్ యూ కెన్ గో ఎనీవేర్ నా. సో డెమోగ్రఫీస్, సో ఏజ్ జెండర్, ఏ జెండర్ బేస్ చేసుకొని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో యూ షుడ్ చూస్ ఏ రేంజ్ అంతే. సో ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వాళ్ళకి నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దెన్ జెండర్, సో ఆల్ జెండర్స్ ఆర్ ఓకే ఫర్ మీ. సో సింపుల్గా ఈ బాక్స్ని చెక్ చేస్తున్నాం అంతే. సో నేను ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు అనేది సంథింగ్ ఉంది, సమ్ డిస్క్లైమర్. అండ్ దెన్ ఎడ్యుకేషన్, సో ఎలాంటి వాళ్ళకి నేను యాడ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు షో మై యాడ్ ఫర్ పీపుల్ లైక్, సో మార్కెటింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి. సో ఎడ్యుకేషన్ రిలవెంట్ కదా, ఎంబీఏ, సో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేసిన వాళ్ళకి. సో బ్యాచులర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి, సో బ్యాచులర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి నా యాడ్ చూపిద్దాం అనుకుంటున్నాను.
సో అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ ఎనీ అడిషనల్ ఫీల్డ్స్ ఆల్సో కెన్ టార్గెట్. సో డిగ్రీస్ ఇంకా సర్చ్ చేస్తే బెటర్. సో చూడండి, అసోసియేట్ డిగ్రీ, ఇలా చాలా ఆప్షన్స్ వస్తున్నాయి మీకు. యూ కెన్ చూస్. ఎందుకంటే సో ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే లిమిటెడ్ కాదండి, చాలా టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ప్రతి ఫీల్డ్కి రిలేటెడ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ టార్గెటింగ్ కూడా వైడ్ ఉంటుంది. సో ఎట్లాంటి స్టడీస్ రిలవెంట్ ఉన్న వాళ్ళు, సో మార్కెటింగ్ సైడ్, సో మార్కెటింగ్ సైడ్ ఉన్న వాళ్ళని, అండ్ దెన్ సో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ అంటే బీపీఓ అట్లా ఉన్నారు, వాళ్ళు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు జాబ్స్, అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి ఫీల్డ్ అనమాట. అలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఐ గో ఫర్ స్కూల్స్. సో ఏదైనా స్పెసిఫిక్ స్కూల్స్ ఆర్ స్పెసిఫిక్ వాళ్ళని మీరు టార్గెట్ చేద్దాం అనుకున్నా సరే యూ కెన్ టార్గెట్ హియర్. సో ఐ గో ఫర్ ఎడ్యుకేషన్. సో అండ్ దెన్ జాబ్ ఎక్స్పీరియన్స్. సో ఎలాంటి జాబ్స్ చేసే వాళ్ళని మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు. సో నేను ఎగ్జిక్యూటివ్ ఆర్ఎల్స్ ఫ్రెషర్స్ కానీ ఆ, అలా స్టార్టింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ దట్ రోల్. సో బిజినెస్ ప్రాసెస్ ఆర్ఎల్స్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. సో యూ కెన్ చూస్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ అండి. సో లైక్ నేను ఏదైనా స్పెసిఫిక్ ఫీల్డ్లో చూస్ చేద్దాం. ఫినాన్స్, నాకు రియల్ ఎస్టేట్ కావాలి, సేల్స్ రిలవెంట్. సో అండ్ దెన్ యూ కెన్ చూస్ ఇఫ్ యూ వాంట్ మార్కెటింగ్ చూస్ చేస్తే. సో మార్కెటింగ్ రిలవెంట్ వాళ్ళు ఓన్లీ ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ వస్తే సరిపోదు, డిజిటల్ మార్కెటింగ్ కూడా రావాలి. సో దట్ ఈస్ వై. అండ్ దెన్ ఇంకా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫీల్డ్స్ యూ కెన్ టార్గెట్ దెమ్. మీకు జాబ్ ఫంక్షన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలా స్పెసిఫిక్ రోల్స్ ఏమైనా తెలిసినా సరే మీరు టార్గెట్ చేయొచ్చు. సో జాబ్ సీనియారిటీస్, సో అన్పెయిడ్, ఎవరికైతే శాలరీ రావట్లేదు, అండర్ ట్రైనింగ్ ఉన్నారో, ఎంట్రీ లెవెల్ ఉన్నారో, సో ఇలాంటి వాళ్ళందరూ నేను టార్గెట్ చేస్తున్నా. సో దట్ దే కెన్ లెర్న్. సో జాబ్ టైటిల్స్, సో ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ కైండ్ ఆఫ్ వాళ్ళని, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉండే వాళ్ళని. అండ్ దెన్ సో స్కిల్స్. సో ఇక్కడ మీరు లింక్డ్ఇన్లో నాకు క్యాన్వా వాడడం వచ్చి, ఎక్సెల్ వాడడం వచ్చి, అలా చాలా స్కిల్స్ ఇస్తారు కదండి, అలా స్కిల్స్ బేస్ చేసి కూడా మీరు టార్గెట్ చేయొచ్చు అంట. యూ కెన్ సర్చ్ ఫర్ దట్ పర్టికులర్ స్కిల్. అండ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. సో 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని టార్గెట్ చేయమని చెప్తున్నాను నేను. సో మీరు ఇచ్చిన టార్గెటింగ్ అంతా ఇలా కనిపిస్తుంది. సో అండ్ దెన్ సింప్లీ క్లిక్ ఆన్ సేవ్ ఆడియన్స్. సో ఈ ఆప్షన్ అనేది డిజేబుల్ చేయండి. సో ఎనేబుల్ ఆడియన్స్ ఎక్స్పాన్షన్ అని చెప్తున్నాడు. ఆప్షన్ని డిజేబుల్ చేయండి. ఎందుకంటే లింక్డ్ఇన్ ఆటోమేటిక్గా మన యాడ్ని అడిషనల్ పీపుల్కి చూపిస్తుంది అనమాట. సో ఎవరు అడిషనల్ పీపుల్ అంటే, మనం ఇప్పుడు టార్గెట్ చేసాము కదా, ఒక టార్గెటింగ్ అనేది సెట్ చేసాం కదా, ఈ టార్గెటింగ్కి సిమిలర్గా ఉండే ఆడియన్స్కి మన యాడ్ అనేది చూపిస్తుంది. సో టార్గెట్ చేసిన వాళ్ళు ఎగ్జాక్ట్ ఆడియన్స్, సో వాళ్ళకి సిమిలర్గా ఉండే వాళ్ళకి కూడా మన యాడ్ చూపిస్తుంది అనమాట. సో ఎందుకు, దీనివల్ల రీచ్ పెరుగుతుంది, సో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనే మోటివ్తో చూపిస్తుంది. కాకపోతే ఎంత ఎక్కువ మందికి మన యాడ్ కనిపిస్తే అంత తక్కువ మనీ కూడా ఖర్చు అవుతుంది, అవునా? సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ బడ్జెట్ అండ్ ఆల్ యూ కెన్ ఎనేబుల్ దిస్. అదర్వైజ్ నాకు ఎగ్జాక్ట్ టార్గెటింగ్ చాలు, మళ్ళీ వీళ్ళకి సిమిలర్గా ఉండే వాళ్ళకి నా యాడ్ చూపించాల్సిన పని లేదు అని అనుకుంటే మీరు హ్యాపీగా ఈ ఆప్షన్ని డిజేబుల్ చేయొచ్చు. సో ఎవరినైనా ఎక్స్క్లూడ్ చేయాలి అనుకున్నా సరే మీరు ఎక్స్క్లూడ్ చేయొచ్చండి. సో ఇలాంటి వాళ్ళకి నా యాడ్ చూపియద్దు అని కూడా మీరు చెప్పొచ్చు. సో వన్స్ యూ ఆర్ డన్ యూ కెన్ సేవ్ ది ఆడియన్స్. సో ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోండి. ఫర్దర్గా మీరు ఎప్పుడైనా యాడ్స్ రన్ చేయాలి అనుకుంటే ఈ సేవ్డ్ ఆడియన్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఐమ్ సింప్లీ గివింగ్, సో AUD1 ఆడియన్స్ 1 అలా ఇస్తున్నా. సో మీరైతే ప్రాపర్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోండి. సో దెన్ యాడ్ ఫార్మాట్. సో ఎలాగా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి క్రియేటివ్ యూస్ చేసి ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ వన్ ఈ సింగిల్ ఇమేజ్. సో సింగిల్ ఇమేజ్ అంటే ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, టెక్స్ట్ కొంచెం రాస్తాం. సో ఫేస్బుక్లో ఒక ఇమేజ్, ప్రైమరీ టెక్స్ట్, కాల్ టు యాక్షన్ అలా రాస్తాం కదా, ఇక్కడ కూడా అలాగే ఇవ్వచ్చు అనమాట. ఇది లింక్డ్ఇన్ న్యూస్ ఫీడ్లో కనిపిస్తుంది. న్యూస్ ఫీడ్ అంటే సో నార్మల్ హోమ్ పేజ్లో ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తాయి కదా, సో ఇలాంటి యాడ్స్ అన్నీ కూడా నార్మల్ కైండ్ ఆఫ్ ఇమేజ్ యాడ్స్. అండ్ దెన్ కెరోజల్ యాడ్. సో కెరోజల్ మీన్స్ మల్టిపుల్ ఇమేజెస్ గనక
ఆర్ మల్టిపుల్ స్వైపబుల్ ఇమేజెస్, స్వైప్ చేస్తుంటే ఇమేజెస్ వస్తుంటాయి కదా, 3 to 4 ఇమేజెస్. అలా మల్టిపుల్ ఇమేజెస్తో కనుక మీరు యాడ్ రన్ చేయాలి అని అనుకుంటే, సో యూ కెన్ గో విత్ కెరోజల్ యాడ్. నెక్స్ట్ వన్ ఈజ్ వీడియో. సో నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ వీడియో బేస్డ్ యాడ్. రన్ చేయాలి అనుకుంటే ఒక వీడియో అప్లోడ్ చేసి మీరు రన్ చేయొచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ యాడ్. ఇక్కడ ఎట్లాంటి క్రియేటివ్స్ ఉండదు, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది అనమాట యాడ్లో. సో ఈ యాడ్స్ అనేటివి యూజువల్గా మీకు రైట్ సైడ్ బార్లో కనిపిస్తాయి అనమాట. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ బార్లో ఇక్కడ కనిపిస్తాయి ఏమైనా ప్రమోటెడ్ అని ఒకసారి మీకు. సో అక్కడ ఓన్లీ టెక్స్ట్ ఉంటుంది, ఎట్లాంటి ఇమేజ్ కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఓకే. సో ఆర్ఎల్స్ డెస్క్టాప్లో కనిపిస్తాయండి మోస్ట్లీ. అల్సి లింక్డ్ఇన్ డెస్క్టాప్ ఇంటర్ఫేస్లో కానీ ఇలా రైట్ హ్యాండ్ సైడ్లో కానీ మీకు ఏమన్నా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది అనమాట వాటి. సో నెక్స్ట్ థింగ్ ఈ స్పాట్లైట్ యాడ్. ఇవి డైనమిక్ యాడ్స్. సో ఇవి కంటెంట్ పర్సనలైజ్ చేస్తాయి, అందుకే డైనమిక్ అంటున్నా. పర్సనలైజ్ అంటే సో ఈ యాడ్ ఎవరికి కనిపిస్తే సో ఆటోమేటిక్గా హాయ్ హరీషా, సో ప్లీజ్ ఫాలో మీ అట్లా వాళ్ళ నేమ్. సో మీకు కనిపిస్తే హాయ్ ప్రణీత, హాయ్ అఖిల్, అలా ఆటోమేటిక్గా వాళ్ళ నేమ్ అనేది పిక్ చేసుకొని సో పర్సనలైజ్డ్గా కంటెంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. సో మోస్ట్లీ ఇది డెస్క్టాప్లో మాత్రమే కనిపిస్తాయి ఈ స్పాట్లైట్స్ అనేటివి, స్పాట్లైట్ యాడ్స్ అనేటివి ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాడ్ అండి. డిఫరెన్స్ ఏంటి అనేది మళ్ళీ లాస్ట్లో చెప్తాను నేను. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ స్పాట్లైట్ యాడ్ అనే అనుకోండి. సో ఇది ఎక్కువ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి అట్లా కైండ్ బాగా పనికి వస్తుంది. చూడండి, సో నా పేరు ఆటోమేటిక్గా హరీష అని చూపిస్తా ఉంది. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ పర్సనలైజేషన్. సో నా పేరు పిలిచి లైక్ హాయ్ హరీష, సో డూ యూ వాంట్ టు బూస్ట్ యువర్ కెరీర్, జాయిన్ డిజీ రెడీ, అలాగా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ మెసేజ్ యాడ్. సో మెసేజ్ యాడ్ని వీటిని మనం ఇన్మెయిల్ యాడ్ అని కూడా అనొచ్చండి. సో మీరు గమనిస్తే లింక్డ్ఇన్లో మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో చూడండి ఇక్కడ నిషా. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ మెసేజ్ యాడ్. డైరెక్ట్గా ఒక పర్సనలైజ్డ్ మెసేజ్ అనేది మన ఇన్బాక్స్కి డెలివర్ అయిపోతుంది. సో వాళ్ళు ఇలా ప్రమోట్ చేసుకోవచ్చు. చూడండి, సో ఇమ్టెక్ అంట 2 years ఆన్లైన్ ద ప్రమోటింగ్ స్పాన్సర్డ్ యాడ్ ఇలాగా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాన్వర్జేషన్ యాడ్. సో కాన్వర్జేషన్ యాడ్స్ కూడా మన ఇన్బాక్స్లోనే డెలివర్ అవుతాయండి. మన చాట్ బాక్స్లోనే వస్తాయి. కాకపోతే ఇక్కడ కైండ్ ఆఫ్ మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ అనేవి ఇస్తారు. లైక్ వాంటే ఫ్రీ డెమో ఆర్ ప్రైజింగ్ కావాలన్నా బ్రోచర్ డౌన్లోడ్ చేసుకుంటారు. అలా మనం మల్టిపుల్ ఆప్షన్స్ అనేటివి వాళ్ళకి చూపించచ్చు అనమాట. కైండ్ ఆఫ్ చాటింగ్ కైండ్ ఆఫ్ లాగా ఎంకరేజ్ చేయొచ్చు వాళ్ళని. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈవెంట్ యాడ్. ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ ఎనీథింగ్, సో మీరు కనుక ఏదైనా ప్రమోట్ చేసుకోవాలి, ఒక ఈవెంట్ ఉంది దాన్ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈవెంట్ యాడ్ని చూస్ చేసుకోవచ్చు. ఈవెంట్ యాడ్స్ కూడా నార్మల్ లింక్డ్ఇన్ ఫీడ్లోనే కనిపిస్తాయి. నెక్స్ట్ థింగ్ ఈజ్ డాక్యుమెంట్ యాడ్. సో ఒక డౌన్లోడబుల్ డాక్యుమెంట్ని లైక్ పీడిఎఫ్ కానీ ఈబుక్ కానీ ఏదైనా గైడ్ కానీ మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్స్ యాడ్స్ అనేవి మీరు రన్ చేయొచ్చు. కాకపోతే సో వీ షుడ్ షేర్ ది డాక్యుమెంట్ దేర్. సో ఒక షేరబుల్ డాక్యుమెంట్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇవే కాకుండా సో మీరు చూస్ చేసుకున్న ఆబ్జెక్టివ్ని బట్టి ఒకసారి మీరు ఫాలోవర్ యాడ్ ఇలాంటివి కూడా చూడొచ్చు అనమాట. సో ఫాలోవర్ యాడ్ మీన్స్ ఇది కూడా ఒక డైనమిక్ యాడే, స్పాట్లైట్ యాడ్ లాగానే సిమిలర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ ఫాలో అని కనిపిస్తుందా, సో దిస్ ఈస్ ఎ ఫాలోవర్ యాడ్. మీరు కనుక మీరు ఫాలోవర్స్ని పెంచుకోవాలి, మీ లింక్డ్ఇన్ పేజ్కి ఎక్కువ మంది ఫాలోవర్స్ కావాలి అని అనుకుంటే సో యూ కెన్ గో ఫర్ దిస్ ఫాలోవర్ యాడ్. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి చూడండి, ఫాలో అని ఆప్షన్ వస్తే ఫాలోవర్ యాడ్. సో ఏదైనా బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటున్నారు అని కనుక మీరు అనుకుంటే సో అది స్పాట్లైట్ యాడ్. సో నా దిస్ ఈస్ ఎ ఫాలోవర్ యాడ్. సో ఫాలో చేస్తే ఏమవుతుంది, మనం ఫాలోవర్గా మారుతాం వాళ్ళ పేజ్కి. ఇది సో వాళ్ళు సమ్ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాం, దిస్ ఈస్ ఎ స్పాట్లైట్ యాడ్. సో మోస్ట్లీ ఇవి డెస్క్టాప్లోనే కనిపిస్తాయి, రైట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తాయి అన్నమాట. నా ఐ గో బ్యాక్. సో ఇంకా మీకు ఆర్టికల్ అండ్ న్యూస్ లెటర్ కానీ ఇలాంటి యాడ్స్ కూడా మీరు రన్ చేసుకోవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పున్నా మీరు లింక్డ్ఇన్లో ఆర్టికల్స్ కూడా రాయొచ్చు. సో మీరు ఆ ఆర్టికల్స్ని ప్రమోట్ చేసుకోవాలి అని కనుక మీరు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ గో విత్ దట్ కైండ్ ఆఫ్ ఆర్టికల్ కానీ న్యూస్ లెటర్ యాడ్స్కి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఓకే. నా ఐ విల్ చూస్ సింగిల్ ఇమేజ్ యాడ్ అండ్ దెన్ ఈ ట్రాకింగ్ ప్లేస్మెంట్స్ అన్ని కన్వర్షన్ ట్రాకింగ్లో చెప్తాం. నా బై డిఫాల్ట్ మీ ప్లేస్మెంట్స్ అనేవి లింక్డ్ఇన్లో కనిపిస్తాయి. సో లింక్డ్ఇన్
సో వెబ్సైట్ కానీ లింక్డ్ఇన్ మొబైల్ యాప్స్లో కనిపిస్తాయి. సో లింక్డ్ఇన్ ఆడియన్స్ నెట్వర్క్లో కూడా మీరు మీ యాడ్ చూపించుకోవాలి అనుకుంటే సో మీరు ఇది ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇన్ షార్ట్ దీన్నే మీరు ల్యాన్ అని కూడా అనొచ్చండి, లింక్డ్ఇన్ ఆడియన్స్ నెట్వర్క్ అంటే. సో బియాండ్ లింక్డ్ఇన్, సో ఏదైనా వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ లింకప్ అవుతాయి కదా, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఆర్ యాప్స్ విల్ బి లింక్డ్ విత్ లింక్డ్ఇన్, రైట్? సో అట్లాంటి దాంట్లో కూడా మీరు అవుట్ సైడ్ ఆఫ్ లింక్డ్ఇన్ చూపించుకోవాలి అనుకుంటే సో యూ కెన్ గో విత్ దిస్ లింక్డ్ఇన్ ఆడియన్స్ నెట్వర్క్. ఎస్, మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు అండి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ హ్యాపీలీ రిమూవ్ దట్. అండ్ దెన్ మెయిన్గా లింక్డ్ఇన్ ఆడియన్స్ నెట్వర్క్ చూస్ చేసుకుంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి సైట్స్లో నా యాడ్ చూపియద్దు సో అని మీరు చూస్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ఎక్స్క్లూడ్ అండ్ దెన్ యూ కెన్ ఆల్సో అప్లోడ్ బ్లాక్ ఆర్ అలవ్ లిస్ట్. సో అలవ్ అంటే వీటిల్లో చూపి, మరి బ్లాక్ అంటే ఏంటి? సో ఒక లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ కానీ వెబ్సైట్ ఆ డొమైన్ నేమ్స్ కానీ మీరు ఇవ్వచ్చు, వేర్ యూ డోంట్ వాంట్ యువర్ యాడ్స్ టు అపియర్. సో అలా ఏమైనా క్రియేట్ చేయాలి అనుకున్నా సరే మీరు హ్యాపీగా ఒక ఫైల్ ఫార్మాట్లో, సో ఎక్సెల్ ఫైల్ కానీ టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో లేదు నాకు అసలు వద్దు అనుకుంటే మీరు హ్యాపీగా తీసేయచ్చు కూడా. ఓకే, నా బడ్జెట్ అండ్ స్కెడ్యూలింగ్. సో ఐ వాంటెడ్ డైలీ బడ్జెట్. సో లైఫ్ టైం బడ్జెట్ అంటే సో ఇఫ్ యూఆర్ రన్నింగ్ యాడ్స్ ఫర్ 1 month, One టోటల్ ఆ week వన్ notice. మంత్కి మీరు ఎంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు? డైలీ అంటే పర్ డే ఎంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు? సో బోత్ కావాలన్నా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఫర్ నా ఐ విల్ గో విత్ డైలీ బడ్జెట్. సో పర్ డే ఐ వాంట్ టు స్పెండ్ సమ్ కైండ్ ఆఫ్ 5,000 రూపీస్ అలా చెప్తున్నా. దెన్ స్కెడ్యూల్. సో స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అనేది మీరు స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో చూడండి, విల్ రన్ కంటిన్యూస్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్. సో విల్ స్పెండ్ నో మోర్ దాన్ 25,000 దిస్ వీక్. సో 25,000 కన్నా ఎక్కువ స్పెండ్ చేయము అని చెప్తా ఉంది. సో ఫర్ నెక్స్ట్ వీక్ యువర్ యాడ్ సెట్ విల్ స్పెండ్ నో మోర్ దాన్ 35,000. సో అలా చెప్తా ఉంది. సో నేను స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ సెట్ చేస్తాను. సో నేను ఆల్రెడీ క్యాంపెయిన్ గ్రూప్, ఐ మీన్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు సెట్ చేశాను కానీ సో ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చూస్ ఎ డిఫరెంట్ డేట్ ఆల్సో, నో ఇష్యూస్. డన్. సో అండ్ దెన్ ది బిడ్డింగ్ స్ట్రాటజీ. సో బిడ్డింగ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా 3-4 టైప్స్ ఉంటాయన్నమాట. సో హియర్ వి టెల్ లింక్డ్ఇన్ హౌ వి వాంట్ టు పే. సో మేము ఎలా పే చేయాలి అనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ లింక్డ్ఇన్కి చెప్పచ్చు. సో అండ్ బేస్డ్ ఆన్ వాట్ వీ హ్యావ్ టు చూస్, మన క్లిక్స్ కావాలా, ఇంప్రెషన్స్ కావాలా, లేదంటే లీడ్స్ కావాలా అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం ఈ గోల్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఆప్టిమైజేషన్ గోల్. సో ఎస్, సో యూజువల్గా నేను వెబ్సైట్ విజిట్స్ చూస్ చేసిన అండి నా ఆబ్జెక్టివ్, అవునా? సో ఐ వాంట్ ల్యాండింగ్ పేజ్ క్లిక్స్, అవునా? కరెక్టేనా? సో యూజర్ అనేవాడు క్లిక్ చేసిన తర్వాత నా వెబ్సైట్లో ల్యాండ్ అవ్వాలి. సో అందువల్ల ఐఎమ్ చూసింగ్. Yes. సో ఒకవేళ కనుక మీరు బ్రాండ్ అవేర్నెస్ చూస్ చేసుకుంటే సో నా ఎక్కువ మందికి నా యాడ్ కనిపించాలి అని నేను అనుకుంటా కాబట్టి ఇంప్రెషన్స్ చూస్ చేసుకోవాలన్నమాట. నా నెక్స్ట్ థింగ్ బిడ్డింగ్ స్ట్రాటజీ. నాకు నేను చెప్పాలి 3-4 టైప్స్ ఉంటాయి బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేటివి. సో మనం ఎలా పే చేయాలి అనుకుంటున్నాం అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ మ్యాక్సిమం డెలివరీ. ఇది ఒక ఆటోమేటెడ్ బిడ్డింగ్ స్ట్రాటజీ. లింక్డ్ఇన్నే ఆటోమేటిక్గా మన బిడ్ అమౌంట్ని సెట్ చేస్తుంది. సో మనం డైలీ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపీస్ ఇచ్చామనుకోండి, సో పర్ క్లిక్ ఎంత పే చేయాలి అనేది లింక్డ్ఇన్నే డిసైడ్ చేస్తుంది అనమాట. సో విత్ ఇన్ ది బడ్జెట్ మనం మాక్సిమం రిజల్ట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది అని చెప్తున్నాం. సో ఇఫ్ యూ సెట్ 200 రూపీస్ పర్ లీడ్, సో సో సారీ, ఇఫ్ యూ సెట్ 1,000 రూపీస్ పర్ డే, సో పర్ లీడ్ ఎంత తీసుకోవాలి ఆర్ పర్ క్లిక్ ఎంత తీసుకోవాలి అనేది లింక్డ్ఇన్నే డిఫైన్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ థింగ్ ఈజ్ కాస్ట్ క్యాప్, రైట్? ఇక్కడ మనం స్పెసిఫిక్ అమౌంట్ అనేది మెన్షన్ చేయొచ్చు. సో పర్ రిజల్ట్ ఆన్ యావరేజ్ పర్ రిజల్ట్ నేను ఇంత పే చేస్తాను అని మీరు చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, సో 274 అలా ఉంది. సో మినిమం ఇంత స్పెండ్ చేయండి మీకు బెటరు అని చెప్తున్నారు. చూడండి, సిమిలర్ అడ్వర్టైజర్స్ ఈ అమౌంట్ నుంచి ఈ అమౌంట్ రేంజ్లో స్పెండ్ చేస్తున్నారు పర్ క్లిక్ అని చెప్తా ఉంది మన టార్గెటింగ్కి. సో మినిమం ఇంత పెట్టుకుంటే మీరు అని బెటర్ అని చెప్తా ఉంది. మీకు కావాలంటే తక్కువ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అండి. సో ఈ రేంజ్లో పెట్టుకోండి, ఎందుకంటే అది రికమెండ్ చేస్తూ ఉంది. సో వేరే కాంపిటీటర్స్ కూడా మినిమం ఇంత రేంజ్లో ఉండాలి. సో పర్ క్లిక్ 200 అంటే కొంచెం ఎక్కువే అండి. నేను ఆల్రెడీ చెప్పాను లింక్డ్ఇన్లో కొంచెం కాస్ట్లీనే యాడ్స్ అన్నాను. ఓకే, సో ఇప్పుడు
ఇఫ్ యూ సెట్ 200 రూపీస్ పర్ లీడ్ హియర్, సో పర్ రిజల్ట్ నేను 200 రూపీస్ పే చేస్తాను అని చెప్పామనుకోండి, సమ్ టైమ్స్ లింక్డ్ఇన్ మే టేక్ 180 రూపీస్, ఆర్ ఈవెన్ సమ్ టైమ్స్ మే టేక్ 220 రూపీస్ ఆల్సో. సో కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా కూడా తీసుకోవచ్చు. ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటుంది 200 రూపీస్ చుట్టుపక్కల పర్ రిజల్ట్ ఛార్జ్ చేస్తుంది అనమాట మనకు. అలా కాదు, పక్కా ఇంతే ఛార్జ్ చేయాలి ఇంకెక్కువ తీసుకోకూడదు అనుకుంటే, యూ కెన్ హ్యావ్ అన్ అడిషనల్ ఆప్షన్ కాల్డ్ మాన్యువల్ బిడ్డింగ్. ఇక్కడ కంప్లీట్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది అనమాట. హియర్ వీ కెన్ సే ది, ఆర్ వీ కెన్ సెట్ ది ఎగ్జాక్ట్ బిడ్ అమౌంట్ వీఆర్ విల్లింగ్ టు పే పర్ క్లిక్. సో పర్ క్లిక్ నేను ఓన్లీ 200 రూపీసే పే చేస్తాను, అలా మీరు పక్కాగా చెప్పేయచ్చు. సో దాట్ ఏమవుతుంది, అంతకన్నా ఎక్కువ ఛార్జ్ చేయదు అనమాట గూగుల్ మనకి. అర్థమైందా అండి? సో విత్ ఇన్ దట్ బడ్జెటే మనకు గూగుల్ క్లిక్స్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అలా కాదు, మనం బిడ్ అమౌంట్ చాలా తక్కువ ఉంది, అలాంటప్పుడు మనకి ఎక్కువ రిజల్ట్స్ కూడా రాకపోవచ్చు అండి. చాలా తక్కువ బిడ్ అమౌంట్ పెట్టాము, సో లింక్డ్ఇన్ అనేది ఎక్కువ రిజల్ట్స్ తీసుకురాలేకపోతే యాడ్ అనేది కూడా అంత ప్రాపర్గా రన్ అవ్వదు అనమాట. ఓకే. ఇంకొకటి, ఎనేబుల్ బిడ్ అడ్జస్ట్మెంట్ ఫర్ హై వాల్యూ క్లిక్స్ అంటున్నాడు. అంటే ఏంటి? సో లింక్డ్ఇన్ విల్ ఆటోమేటికలీ రైజెస్ అవర్ బిడ్ అమౌంట్ స్లైట్లీ వెన్ వీఆర్ గెటింగ్ గుడ్ క్లిక్స్. సో ఒకవేళ మనకు మంచి క్లిక్స్ వస్తున్నాయి, ఎవరైతే కన్వర్ట్ అవుతారో, సో కొంతమంది యూజర్స్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలాంటి యూజర్స్ నుంచి కనుక మనకి ఎక్కువ క్లిక్స్ వస్తూ ఉంటే మన బిడ్ అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తుంది అనమాట లింక్డ్ఇన్. సో మీరు లింక్డ్ఇన్కి కనుక లెవరేజ్ ఇవ్వాలి అనుకుంటే ఇది ఎనేబుల్ చేయండి. సో లేదు ఖచ్చితంగా నువ్వు 200 తీసుకోవాలి, ఎక్కువ తక్కువ అవేం కుదరదు అని మీరు కనుక అనుకుంటే, సో యూ కెన్ సింప్లీ డిజేబుల్ దిస్ ఆప్షన్. క్లియర్ టిల్ నౌ? Yes. సో యూ కెన్ చూస్ ఎనీథింగ్. సో నేను ఒక 200 రూపీస్ అలా పెడుతున్నా. డన్. సో నేను యావరేజ్ ఇంత ఛార్జ్ అని చెప్తున్నా. సో 200 అయినా తీసుకోవచ్చు, 210 అయినా తీసుకోవచ్చు, 220 అయినా తీసుకోవచ్చు, 190, 180, 170. సో అరౌండ్ 200 ఛార్జ్, అంతకన్నా ఎక్కువ బుక్ అని చెప్తున్నా. అండ్ దెన్ కన్వర్షన్ ట్రాకింగ్ విల్ స్పీక్ లేటర్. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి. సో వన్స్ మీరు నెక్స్ట్ స్టేజ్కి కనుక వెళ్తే, సో సేవ్ కూడా చేసుకోవచ్చు, ఎగ్జిట్ అయిపోతుంది. కాకపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, యాడ్ కూడా సెటప్ చేసేద్దాం. సో వన్స్ మీరు కనుక నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే, మీ ఆబ్జెక్టివ్, మీ యాడ్ ఫార్మాట్ కెనాట్ బి చేంజ్డ్. మీరు చేంజ్ చేయలేరు. మీ ఆబ్జెక్టివ్ ఏంటి? వెబ్సైట్ విజిట్స్. యాడ్ ఫార్మాట్ సింగిల్ ఇమేజ్. ఇది మీరు చేంజ్ చేసుకోలేరు అని చెప్తా అనమాట, ఎడిట్ చేసుకోలేరు అని చెప్తా ఉంది. సో మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ దెన్ మీరు కొత్త యాడ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్గా మీరు ఆల్రెడీ మీ లింక్డ్ఇన్లో ఏమైనా పోస్ట్ చేస్తుంటే అదైనా, ఆ కంటెంట్ నుంచి అయినా మీరు యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐమ్ క్రియేటింగ్ అన్ యాడ్. సో ఏఐతో చేసుకోవాలా, బ్లాంక్ యాడా, మీ ఇష్టం. సో ఐ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నా. సో మీరు కావాలంటే ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి మీరు యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తా ఉంది. ఆర్ఎల్స్ డ్రాఫ్ట్ విత్ ఏఐ మీద కూడా మీరు క్లిక్ చేయొచ్చు. చూడండి, మన కంపెనీ పేజ్ బేస్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని ఒక యాడ్ అనేది క్రియేట్ చేస్తుందంట. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ అన్ ఇమేజ్ ఆల్సో. సో ఇట్ మార్క్ యూ, చూడండి, యూ స్పెషలైజ్ ఇన్ అండర్స్టాండింగ్ యువర్ కస్టమర్స్ నీడ్స్. బాగానే ఉంది, రైట్? సో రైట్, ఐఎమ్ చూసింగ్ దిస్. లేదంటే మీరే ఇంట్రడక్టరీ టెక్స్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి. సో పర్సనలైజ్ కూడా చేసుకోవచ్చు కావాలి అంటే. సో పర్సనలైజ్ మీన్స్, సో హాయ్ హరీష్ అలా వాళ్ళ పేరు కనపడుతుంది అనమాట. సో హాయ్ ప్రణీత అలా. సో కంపెనీ నేమ్ కానీ, హాయ్ ఫస్ట్ ఫస్ట్ నేమ్ అంటే ఎవరైతే మన యాడ్ చూస్తున్నారో వాళ్ళ ఫస్ట్ నేమ్ అండి, అలా అన్నమాట. మీరు పర్సనలైజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ ది మీడియా, ఇట్స్ ది మెయిన్ థింగ్. అప్లోడ్ అన్ ఇమేజ్. సో నేను ఏదో ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మీరైతే ప్రాపర్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. అలా కాదు అనుకుంటే ఇక్కడ షట్టర్ స్టాక్ అని ఒకటి ఉందన్నమాట. సో షట్టర్ స్టాక్ అనేది ఒక ప్లాట్ఫాము, మనం ఫ్రీగా ఇమేజెస్ అనేటివి తెచ్చుకోవచ్చు. సో ప్లాట్ఫామ్స్, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ ప్లాట్ఫామ్ విచ్ ప్రొవైడ్స్ ఫ్రీ ఇమేజెస్. అలా ఫ్రీ ఇమేజెస్ కావాలన్నా సరే మీరు తెచ్చుకోవచ్చు. సో యాడ్ అయిందా లేదా? సో ఎస్, ఐ విల్ చూస్ దిస్ అండ్ దెన్ ఐ విల్ సెలెక్ట్ ఆల్రెడీ.
అప్లోడ్ అయిపోయింది, బట్ హ్యావ్ టు చూస్. మీరు ఏమైనా కస్టమైజ్ కావాలన్నా చేసుకోవచ్చు అంటండి. ఇది సిస్టమ్ నుంచి వస్తుంది, మన విండోస్ నుంచి వస్తుంది. ఇదేమి లింక్డ్ఇన్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది కాదు నాకు తెలిసి. సో నా సిస్టంలో ఉన్నదే ఆప్షన్ అనేది. సో దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ టూల్ ప్రొవైడెడ్ బై విండోస్. సో ఆల్ టెక్స్ట్ అంటే మీ ఇమేజ్ దేని గురించి డిస్కస్ చేస్తుంది అనేది. సో ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ దెన్ డెస్టినేషన్ యూఆర్ఎల్. యూజర్ అనేవాడు మన వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత వాడు ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి. సో ఐఎమ్ గివింగ్ దిస్ పర్టికులర్ పేజ్ యూఆర్ఎల్ అండ్ దెన్ సో హెడ్లైన్ లెట్ ఇట్ గెస్, చూద్దాం ఎలా గెస్ చేస్తుందో. కాల్ టు యాక్షన్. సో కాల్ టు యాక్షన్ బటన్ అంటే కింద కనిపిస్తుంది. సో రిక్వెస్ట్ డెమో అని ఇస్తున్నా. సో ఇక్కడ క్లిక్ చేయగానే వాళ్ళు నా వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారమ్మ. సో యూ కెన్ చూస్. ఇది మాకి అనే సమ్ అదర్ వెబ్సైట్ అండి. సో ఇది ఓకే, ఐ యాక్సెప్ట్ దిస్. సో మాకి అనేది సర్వీసెస్ ప్రొవైడెడ్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో డిస్క్రిప్షన్ ఆప్షనల్ అని చెప్తుంది, మీకు కావాలంటే ఇవ్వండి లేకపోతే లేదు. సో మెయిన్ ప్రైమరీ టెక్స్ట్ అండ్ దెన్ ఇమేజ్ అండ్ దెన్ సిటిఏ ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. సో పర్సనలైజ్డ్ అయితే ఎలా ఉంటుంది. ఓకే, డన్. సో డెస్క్టాప్లో ఎలా కనిపిస్తుంది, మొబైల్లో ఎలా కనిపిస్తుంది, ఆ ప్రివ్యూ అంతా కూడా మీరు హ్యాపీగా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒక రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్ చేసామంట, చూద్దాం ఏంటో అది. సో ఇదే నేను ఆయిల్ చూస్తే. సో డన్. ప్లీజ్ ఫిల్ అవుట్ రిక్వైర్డ్ ఫీల్డ్. అన్ని ఫీల్డ్స్ నేను ఫిల్అప్ చేశాను. యాడ్ నేమ్, ఏమైనా ఇష్యూ ఉందా, యాక్సెప్ట్. Invalid background all. For now it's okay. I'm removing this personalized text and all. Okay, so now save ads మీద ఆప్షన్ వస్తుంది. So I'm clicking on save ads. So advertise will see a plus 20% improvement in CTR with 5 or more ads. సో ఓకే, సో మీరు ఇంకా ఎక్కువ యాడ్స్ క్రియేట్ చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు అంట. ఇంకా 4 more యాడ్స్ క్రియేట్ చేయొచ్చు అంట మీరు. సో జస్ట్ క్లికింగ్ ఆన్ సేవ్ ది యాడ్. సో ఎస్, వన్స్ వి సేవ్ ది యాడ్ అండ్ ఆల్, మీరు ప్రివ్యూ చూడాలనుకుంటే చూడొచ్చు అండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసి మీరు వ్యూ మీద క్లిక్ చేస్తే సో మీ యాడ్ ఎలా కనిపిస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో రిక్వెస్ట్ డెమో మీద క్లిక్ చేస్తేనే మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇలా లైవ్ డెమో మీరు చూడొచ్చు. సో వన్స్ యూ ఆర్ డన్ యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ ఎస్ అండ్ దెన్ పేమెంట్ డీటెయిల్స్. సో వన్స్ యూ యాడ్ ది పేమెంట్ డీటెయిల్స్ అండ్ ఆల్, మీరు మీ యాడ్ని లాంచ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ సేవ్ అండ్ ఎగ్జిట్. పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేస్తే యాడ్ రన్ అవుతుందండి. సో మీ బిజినెస్ నేమ్ కానీ మీ ఎవ్రీథింగ్ ఇచ్చేసి తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ యూ కెన్ గివ్ ఎవ్రీథింగ్. సో కార్డ్తో అయినా దేంతో అయినా మీరు పే చేయొచ్చు. ఒక కార్డ్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, గివ్ ది పేమెంట్ డీటెయిల్స్ అండ్ మేక్ ది పేమెంట్. సో వన్స్ యూ మేక్ ది పేమెంట్ యూర్ యాడ్ విల్ స్టార్ట్ రన్నింగ్. చూడండి ఇక్కడ మీరు క్రియేట్ చేసిన యాడ్స్ చూసుకోవచ్చు. సో యూ కెన్ సీ యువర్ యాడ్ ఆల్సో హియర్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ అన్ యాడ్ ఇన్ లింక్డ్ఇన్. క్లియర్ Yes. రైట్? ఇప్పుడు ఇలాగే నేను ఐ వాంట్ క్రియేట్ లీడ్ జనరేషన్ యాడ్ అనుకుందాం. ఎలాగా? సో ఈ క్యాంపెయిన్ కిందే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా మీరు ప్లస్ యాడ్ సెటర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే సో సేమ్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తున్నాను. సో క్లాసిక్కే చూస్ చేసుకుంటున్నాను నేను. అండ్ దెన్ కొత్త యాడ్ సెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే కొత్త యాడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఐమ్ గివింగ్ ఇట్ యాజ్ లీడ్ జనరేషన్
So what your marketing, something digital marketing, and then source URL is this, and then audience. సో నేను ఇందాక సేవ్ చేసిన ఆడియన్స్ని చూస్ చేసుకుంటానండి. సో సేవ్డ్ ఆడియన్సెస్ చూడండి, నీకు ఇక్కడ ఉంది కదా, నేను అదే చూస్ చేసుకుంటాను. సో ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. వెరీ గుడ్. అండ్ దెన్ ఐల్ గో విత్ సింగిల్ ఇమేజ్. సో మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి, లీడ్స్ సెలెక్ట్ చేసుకో, లీడ్స్ జనరేట్ చేయడం అంటే ఒక లీడ్ జనరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అప్ అవుతుంది అనమాట. ఓకే, సో లీడ్ జెన్ ఫామ్ అని కూడా అనొచ్చు దీన్ని. సో ఒక లీడ్ జనరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అప్ అవుతుంది, అక్కడ మనం లీడ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత వీ కెన్ కాంటాక్ట్ ది పీపుల్ అన్నట్టు. సో దెన్ ఈ టార్గెటింగ్ ఇవన్నీ యూ నో దట్, సో ఐఎమ్ నాట్ చూసింగ్ దెమ్ అగైన్. సో నెక్స్ట్, సో క్రియేట్ అన్ యాడ్, స్టార్ట్ ఫ్రమ్ బ్లాంక్ యాడ్. సో డ్రాఫ్ట్ ఫ్రమ్ ఏఐ, ఇట్స్ ఓకే. సో మీడియా ఇదే ఉంది. సో డెస్టినేషన్ యూఆర్ఎల్ ఇస్ దిస్, అండ్ దెన్ హెడ్ లైన్ కూడా నేను ఇది దీనికి చెప్పేస్తున్నా, మీరు కావాలంటే ప్రాపర్గా ఇచ్చుకోండి. సో ఇప్పుడు మనం, సో వ్యూ రిక్వెస్ట్ డెమో మీద క్లిక్ చేస్తాను. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ లీడ్ జనరేషన్ యాడ్, రైట్? అబ్బా, నేను సింగిల్ ఇమేజ్ చూస్ చేసుకున్నట్టున్నాను. సో ఇట్స్ ఓకే. సో లెట్ మీ గో బ్యాక్. సో యాక్చువల్లీ అయితే వీ కెన్ నాట్ చేంజ్ ది థింగ్. సో else I'll add, I'll create one more ad. Actually, a single image is fine. So let me go here. సో ఎడిట్ చూద్దాము. ఇక్కడ క్రియేటివ్ ఫామ్ అనే ఆప్షన్ రావాలి మనకి. సెలెక్ట్ అన్ ఆప్షన్, రిక్వెస్ట్ డెమో, డెస్టినేషన్ యూఆర్ఎల్, ఎస్ డెస్టినేషన్ యూఆర్ఎల్, ఎస్ ఐ యాక్సెప్ట్ సంథింగ్ ఐమ్ గివింగ్, unrequired field. Yes, this is the media I want to choose. So yes. యాక్చువల్గా అయితే ఇక్కడ ఫామ్ క్రియేట్ చేయడానికి అని కూడా మనకు రావాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ఫామ్ హియర్. సో లెట్ మీ సీ, accept and then save as. సో డైరెక్ట్గా యాడ్ సేవ్ అయిపోతా ఉంది. చూడండి, give me a minute. సో నేను ఒకే క్యాంపెయిన్ గ్రూప్లో క్రియేట్ చేయడం వచ్చింది. సో నేను ఇందాక లీడ్ జనరేషన్ చూస్ చేశానా అండి? ఐ థింక్ నో కదా, వెబ్సైట్ అందుకు విజిట్ చేయలేదు. వెబ్సైట్ విజిట్సే చూస్ చేశాను. దట్ ఈస్ ది రీజన్. ఇట్స్ ఓకే. సో తొందరలో, సో లెట్ మీ గో బ్యాక్. సేమ్ క్యాంపెయిన్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో క్లాసిక్ ఐ వాంట్, అండ్ దెన్ ఇంతకుముందు వెబ్సైట్ విజిట్ చూస్ చేసామని ఇది కూడా వెబ్సైట్ విజిట్స్కి వెళ్ళిపోతా ఉంది. సో ఎస్, ఐ వాంట్ టు చేంజ్ ది క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. సో చెప్పాను కదా ఇంతకుముందు, సో సిమిలర్ క్యాంపెయిన్స్ అని ఒక దాని కింద గ్రూప్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దట్స్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దాట్. సో ఐ గో టు క్యాంపెయిన్స్.
So new campaign, ads. So I'll choose lead generation. Now we'll get a form. సో క్లాసిక్ చూస్ చేసుకోండి. సో యాడ్ సెట్స్ ఒక యాడ్ సెట్ క్రియేట్ చేయండి. అండ్ దెన్ గివ్ ఆల్ ది డీటెయిల్స్. ఐఎమ్ స్కిప్పింగ్ దీస్ థింగ్స్ ఫర్ నౌ. సో ఇక్కడ టార్గెటింగ్ కూడా నేను సేవ్డ్ ఆడియన్సెస్ చూస్ చేసుకుంటాను. అండ్ నా సింగిల్ ఇమేజ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, కాకపోతే ఒక ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ అన్ యాడ్. సో సో మీడియా ఇదే చూస్ చేస్తున్నా. ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ ఇస్ దిస్. అండ్ దెన్ చూడండి ఇక్కడ ఫామ్ క్రియేట్ చేసుకునేకి మనకు ఆప్షన్స్ వచ్చాయి. సో లెట్ మీ యాక్సెప్ట్ దిస్ అండ్ దెన్ ఎస్ ఐ వాంట్ క్రియేట్ ఎ ఫామ్. సో మీరు ఏమైనా ఇమేజ్ కావాలన్నా సరే అప్లోడ్ చేసుకోవచ్చండి. ఒక ఫామ్ నేమ్ ఇవ్వండి ప్రాపర్గా. సో డిజి ఫామ్ సంథింగ్ అని ఇస్తున్నా నేను. సో లాంగ్వేజ్ ఏంటి? సో హెడ్లైన్, ఒక ప్రాపర్ హెడ్లైన్ ఇవ్వండి. సో యూజర్స్కి ఇదంతా కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఆ పర్టికులర్ సిటిఏ కాల్ టు యాక్షన్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకి ఫామ్ అనేది ఓపెన్ అప్ అవుతుంది అనమాట. దెన్ డీటెయిల్స్, గివ్ ప్రాపర్ డీటెయిల్స్ లైక్ మీరైతే ఏమేమి కోర్స్ ప్రొవైడ్ చేస్తారు, ఎన్ని డేస్ ఉంటుంది, సో అలంతా కూడా ఇవ్వచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ అని ఇస్తున్నా నేను. సో ఫీల్డ్ ఏముండాలి ఫామ్లో, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ చూస్ అయి ఉన్నాయి. నాకు వచ్చేసి ఫోన్ నెంబర్ కూడా ఉంటే బెటర్ కదా. సో ఐఎమ్ చూసింగ్ ఫోన్ నెంబర్ ఆల్సో. సో ఫస్ట్ నేమ్, ఫోన్ నెంబర్ అండ్ దెన్ ఈమెయిల్ అడ్రస్ కావాలి. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఏమైనా డీటెయిల్స్, మీరు ఏం కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఒకవేళ కనుక మీ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరినైనా హైర్ చేసుకుందాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు యాడ్స్ రన్ చేస్తున్నారు. సో ఇన్ దాట్ కేస్ యూ కెన్ ఆస్క్ ఫర్ అదర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో ప్రస్తుతానికైతే ఈ ఇన్ఫో చాలు నాకు. సో జనాలకి ఓపిక కూడా తక్కువ కదా. సో బేస్డ్ ఆన్ దట్ యూ చూస్. సో ఇంకా మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, సింగిల్ లైన్ అవుట్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు అంటండి, మీ ఇంట్రెస్ట్ అంతా కూడా. సో గ్రిఫ్ ప్రైవసీ పాలసీ, టెక్స్ట్ ఆర్ ఎల్స్ లింక్ కూడా ఇవ్వచ్చు. సో ఏ యాడ్ రన్నింగ్ ప్లాట్ఫామ్ అయినా సరే లీడ్ ఫామ్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ప్రైవసీ పాలసీ పేజ్ అడుగుతుందండి. సో యూ హ్యావ్ టు గివ్ దట్. ఓకే. సో దెన్ మెసేజ్. సో వన్స్ దే ఫిల్ అప్ ది ఫామ్, సో థ్యాంక్ యూ అలా మెసేజ్ చూపించచ్చు మీరు కన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ, విల్ కాంటాక్ట్ యూ సూన్, వి విల్ కాంటాక్ట్ యూ సూన్ అలా ఇస్తున్నా నేను. సో ల్యాండింగ్ పేజ్, వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసేసిన తర్వాత ఏదైనా పేజ్కి రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే మీరు రీడైరెక్ట్ చేయొచ్చు. సిమిలర్ టు కైండ్ ఆఫ్ దాట్ ఫేస్బుక్ ఓన్లీ. సో మీరు ఒకవేళ ఏదైనా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకున్నా సరే, సో ఐ మీన్ యూ వాంట్ పీపుల్ టు బుక్ అన్ అపాయింట్మెంట్ విత్ యూ, దాంతో కూడా చేసుకోవచ్చు. దానికోసం మీరు క్యాలెండ్లీ అనే ఒక టూల్ ఉంటుందండి. సో ఆ క్యాలెండ్లీ టూల్లోకి వెళ్ళి మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని, సో ఆ అపాయింట్మెంట్ కైండ్ ఆఫ్ ఆ పేజ్ ఇవ్వాలనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఎక్స్ప్లోర్ దట్ టూల్ వన్స్. సో బాగుంటుంది ఆ క్యాలెండర్ అనే టూల్ కూడా. సో ఏమైనా డాక్టర్స్ కానీ ఇంకా ఎవరైనా ఉన్నారు, ఏమన్నా యూజర్ అనేవాడు ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ అనేది కూడా సెటప్ చేసుకోవచ్చు. సో ఏమైనా హిడెన్ ఫీల్డ్స్ కావాలా, సో ఐ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ హిడెన్ ఫీల్డ్స్ అండ్ ఆల్. సో ఫీల్డ్ నేమ్స్ చేంజ్ చేయాలనుకున్నా మీరు చేంజ్ చేయొచ్చు అంట. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ విల్ బి ఫైన్. సో అండ్ దెన్ అగ్రీ అండ్ క్రియేట్. సో ఐ డోంట్ వాంట్ దిస్ యాక్చువల్లీ. సో డేటా ప్రైవసీ, సో ఇవ్వలేదు యూఆర్ఎల్, నేను కాపీ చేశాను కానీ ఇవ్వలేదు. ఇట్స్ ఓకే. అండ్ దెన్ ప్రైవసీ పాలసీ, సారీ లింక్ ఇక్కడ ఇవ్వాలి. సో ఐ హ్యావ్ టు గివ్ ది టెక్స్ట్ ఆల్సో, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడే ఇవ్వాలంట.
Then సో ఫీల్డ్ ఈస్ టూ లాంగ్. సో కట్ షార్ట్ చేసి ఇవ్వమంటున్నారు. సో మీరు కట్ షార్ట్ చేసి ఇవ్వండి. యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ చాట్ జీపీటీ అండ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. సో ప్రైవసీ పాలసీ ఓకే, ఆ యూఆర్ఎల్ కాకుండా వేరే యూఆర్ఎల్ ఇచ్చారు. సో ప్రాపర్గా ఇవ్వండి, లేకుంటే యాడ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వన్స్ యూ క్రియేట్ యువర్ యాడ్ యూ కెన్ సీ లైక్ దిస్. సో ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆటో ఫిల్ అయిపోతాయండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు కదా. సో డన్. అండ్ దెన్ కాల్ టు యాక్షన్ ఏం కనిపించాలి. సో రిజిస్టర్ రిక్వెస్ట్ ఏమో. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకి ఒక యాడ్ అనేది ఓపెన్ అప్ అయిపోతుంది అనమాట. ఆర్ ఎల్ సింప్లీ ఐ గివ్ లైక్ అండ్ దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్ యాడ్స్. డన్. సో మీరు ఒకవేళ యాడ్స్ రన్ చేయాలి అంటే అమౌంట్ అనేది యాడ్ చేయాలి. సో యూ కెన్ హ్యాపీలీ గో టు యువర్ అకౌంట్ అండ్ దెన్ యూ కెన్ ఆల్సో యాడ్. సో ఎస్, క్యాంపెయిన్ మేనేజర్లోకి వెళ్ళండి. సో మీకు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో అకౌంట్ సెట్టింగ్స్లో కానీ అలా బిల్లింగ్లోకి వెళ్తే సో యూ కెన్ గివ్ యువర్ కార్డ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో యాడ్ పేమెంట్ డీటెయిల్స్. సో మీ బిజినెస్ నేము ఎవ్రీథింగ్ ఇవ్వండి. తర్వాత మీ కార్డ్తో కానీ దేంతో అయినా సరే పే చేయొచ్చు అనమాట. సో వన్స్ యూ పే యువర్ యాడ్స్ విల్ స్టార్ట్ రన్నింగ్. సో దాట్స్ అబౌట్ లింక్డ్ఇన్ యాడ్స్. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. సిమిలర్గానే ఉంటాయి, అవేర్నెస్ కానీ ఏవైనా వేరేవి సరే. ఓకే. సో రేపు క్లాస్లో నేను లింక్డ్ఇన్ యాడ్స్, రీమార్కెటింగ్ అండ్ కన్వర్షన్ ట్రాకింగ్ ఎలా చేయొచ్చు అనేది చెప్తాను.